This conference will now be recorded. ఓకే సో కొన్ని బేసిక్ పాయింట్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎస్ఐపి ఫికో రిలేటెడ్ మన అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తాం అనేది ఒకసారి ఇనీషియల్గా చూసుకుందాం. సో ఎస్ఐపి ఫికోలో మన కోర్స్ కంటెంట్ వచ్చేసి 2 పాయింట్స్ డిస్కస్ చేస్తాము. ఒకటి వచ్చేసి ఎఫ్ఐ, రెండోది వచ్చేసి సిఓ. అంటే మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్, రెండోది వచ్చేసి కంట్రోలింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, ఈ 2 పాయింట్స్ డీటెయిల్గా డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 4 నెలలు ఉంటుంది, 4 మంత్స్ పడుతుంది. 4 మంత్స్ పడుతుంది. ఇది మ్యాక్సిమం కోర్స్ డ్యూరేషన్. ఇది ఎట్లా ఉంటుందంటే మీకు కంప్లీట్గా రియల్ టైం బేస్డ్ ఉంటుంది. రియల్ టైం బేస్డ్ 4 మంత్స్ మనం డిస్కస్ చేస్తాము. ప్యూర్గా వీకెండ్స్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ వీకెండ్స్. వీకెండ్స్ అంటే సాటర్డే అండ్ సండే. మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండండి ప్లీజ్. సాటర్డే అండ్ సండే మాత్రమే క్లాస్ ఉంటుంది. సాటర్డే సండే వచ్చేసి 2 అవర్స్ ఈచ్ ఉంటుంది. 2 అవర్స్ ఈచ్ సెషన్. 2 అవర్స్ ఈచ్ సెషన్. ఫాస్ట్ ట్రాక్ మోడ్లో వెళ్తాము. ఫాస్ట్ ట్రాక్ మోడ్లో వెళ్తాము అంటే ప్రతి టాపిక్ పైన డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. ప్లస్ రియల్ ఎన్విరాన్మెంట్లో ఆ టాపిక్ ఎట్లా వర్క్ అవుతుంది, మనం దాని గురించి ఏం తెలుసుకోవాలి, దాని గురించి మాత్రమే డిస్కషన్ ఉంటుంది. లైవ్ సినారియోస్ రియల్ టైంలో ప్రాజెక్ట్లో ఎట్లా అయితే చేస్తారో సేమ్ అదే వేలో మనం డిస్కషన్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు దీంట్లో సర్వర్ వచ్చేసి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. సర్వర్ యాక్సెస్ వచ్చేసి ఫ్రీ ఉంటుంది. ఫీ వచ్చేసి 20K INR, 20,000 ఇండియన్ రూపీస్. అండ్ మీ ట్రైనింగ్ వచ్చేసి మీకు జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఉంటుంది. జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగులో ఉంటుంది. కాకపోతే కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లాంగ్వేజ్ తెలుగులో ట్రైనింగ్ ఉంటుంది. ఒక పాయింట్ ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్యూర్గా తెలుగులో ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలి అనుకోవడం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ డెసిషన్. తెలుగులో నేను నేర్చుకుంటాను అనుకోవడం రాంగ్ డెసిషన్. ఎందుకు అంటే రేపటి రోజు ఎక్కడ కూడా మీరు ఎస్ఐపి ఫికో గురించి తెలుగులో మాట్లాడరు. ఇనీషియల్గా మీరు తెలుగులో ఎందుకు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి కమ్యూనికేషన్ వీక్గా ఉండొచ్చు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం అవ్వకపోవచ్చు. సబ్జెక్ట్ కానీ టర్మినాలజీ కానీ మనం ఈజీగా గ్రాస్ప్ చేయలేకపోవచ్చు. బట్ ఇనీషియల్గా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేంత వరకు మాత్రమే మీరు తెలుగులో వెళ్ళాలి. దాని తర్వాత ఇంగ్లీష్కి స్విచ్ అయిపోవాలి. ఇంగ్లీష్కి ఎందుకు స్విచ్ అవ్వాలి అంటే రేపు మీరు ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా, ఒక క్లయింట్తో మాట్లాడాలన్నా, ఇంకెవరితో డిస్కషన్ చేయాలన్నా కూడా ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు తెలుగులో ఎస్ఐపి ఫికో గురించి అడగరు, మాట్లాడరు. మీరు నేర్చుకునే ఎస్ఐపి ఫికోలో సగంకి ఎక్కువ అన్ని ఇంగ్లీష్ పదాలే ఉంటాయి. నేను ఎస్ఐపి ఫికో గురించి మాట్లాడాలన్నా, మీరు ఎస్ఐపి ఫికో గురించి మాట్లాడాలన్నా కూడా మ్యాక్సిమం అంటే 50% కంటే ఎక్కువ ఇంగ్లీష్ పదాలే వాడాల్సి వస్తుంది. కొన్ని పదాలని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తే కూడా మీకు అర్థం కాదు. ఎందుకు అంటే మనకి ఇంగ్లీష్లో చెప్తేనే కొన్ని అర్థమవుతాయి, ఇంగ్లీష్ పదాలు వాడితేనే కొన్ని అర్థమవుతాయి. ఇట్లాంటి వాటిని మనం కన్సిడర్ చేసినప్పుడు ఇది తెలుగు బ్యాచ్ అయినా కూడా 50% కంటే ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది. మనకి పేరుకే తెలుగు ఎస్ఐపి ఫికో ట్రైనింగ్ అనుకుంటాము, బట్ మోర్ దెన్ హాఫ్ తెలుగే ఉంటుంది, ఇంగ్లీషే ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్, మీరు మాట్లాడేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో అడగడానికి ప్రయత్నించాలి. లేదు తెలుగు బ్యాచ్ కదా మొత్తం తెలుగులోనే మాట్లాడతాము, అన్ని కంప్లీట్ తెలుగులో మాట్లాడతాము అనుకుంటే మనం ఏది నేర్చుకునేది ఉండదు. నేర్చుకున్నా కూడా అది రేపటి రోజు మనకి ఉపయోగపడుతుంది. ఈ బేసిక్ పాయింట్స్, బేసిక్ ఫండమెంటల్స్ మనం మైండ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే రేపటి రోజు మీరు నేర్చుకున్నా కూడా క్లాసెస్ అవుతూ ఉన్నప్పుడు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏది జరిగినా కూడా
ఇంగ్లీష్ అనేది మీ మైండ్లో ఫస్ట్ ప్రైమరీ ఫోకస్గా ఉండాలి. తెలుగు అనేది మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే, మనం కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి కోసం మాత్రమే. దాని తర్వాత ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మీకు, నేను తెలుగులో ఎంత చెప్పినా కూడా అది రేపటి రోజు మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే తెలుగు బ్యాచ్ కదా, నేను కోర్స్ అంతా తెలుగులోనే నేర్చుకుంటాను అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరు ఇబ్బంది పడతారంటే మీరే ఇబ్బంది పడతారు. ఈ పాయింట్స్ అన్ని మనం ముందు తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ పాయింట్, మనం తెలుగులో నేర్చుకోవాలి ఎస్ఐపి ఫికో అని ఎందుకు అనుకుంటున్నామంటే మనకి ఇంగ్లీష్ రాకపోయి ఉండొచ్చు, ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ లేకపోయి ఉండొచ్చు, ఇంగ్లీష్ ప్రాపర్గా అర్థం అవ్వకపోయి ఉండొచ్చు, లేదంటే ఇంగ్లీష్లో మీరు మాట్లాడలేకపోయి ఉండొచ్చు కాన్ఫిడెంట్గా. అన్నింటికి రీజన్ ఒకటే, ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు. రేపటి రోజు ఒక కన్సల్టెంట్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ మీద అయితే ఫస్ట్ మీరు తెలుగులో కంప్లీట్గా కోర్స్ నేర్చుకుంటాను అన్న మైండ్ నుంచి బయటకు రావాలి. ఒకవేళ నిజంగా నేను ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలి, ఫికోలో కన్సల్టెంట్గా పనిచేయాలి అన్నది మీ టార్గెట్, మీ ఇంటెన్షన్ అయితే మొత్తం తెలుగులోనే నేర్చుకుంటాను, కంప్లీట్గా నేను తెలుగులోనే అర్థం చేసుకుంటాను అనే థాట్ ఉంటే మనం జాబ్ కొట్టడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ తెలుగులో ఉండదు, రేపు ఎక్కడ వెళ్ళినా తెలుగులో మాట్లాడరు. తెలుగులో మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతారు, అనఫీషియల్గా మాట్లాడతారు. అనఫీషియల్గా మాట్లాడతారు అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు హైదరాబాద్లో పనిచేసినా లేదంటే ఇంకెక్కడైనా వర్క్ చేసినప్పుడు మీ యూజర్ కానీ క్లయింట్ కానీ తెలుగు వాళ్ళైతే అప్పుడు మాత్రమే తెలుగులో మాట్లాడతారు. అది కూడా అనఫీషియల్గా. అనఫీషియల్గా అంటే అఫీషియల్ ఆఫీస్ మీటింగ్స్లో కానీ, ఆఫీస్ డిస్కషన్స్లో కానీ, ఆఫీస్ కాల్స్లో కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మేము ఇద్దరం తెలుగే కదా, తెలుగులో మాట్లాడుకుంటాము అంటే కుదరదు. ఇవన్నీ ప్రాక్టికల్ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే రేపటి రోజు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు ఈ మూమెంట్ తెలియకపోవచ్చు, బట్ తెలుసుకోవాలి. ఈ మూమెంట్ మనకు తెలియకపోవచ్చు, తెలుగులో ఎస్ఐపి ఫికో కదా ఈజీగా నేర్చుకోవచ్చు అనుకోవచ్చు, కానీ దీనివల్ల మీకు లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు. తెలుగులో అర్థమవుతుంది కదా, నేను ప్యూర్గా తెలుగులో మాట్లాడితే కూడా అర్థం కాదు, మళ్ళీ ప్యూర్గా తెలుగులో మాట్లాడితే కూడా అర్థం కాదు, అట్లానే మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడితే కూడా అర్థం కాదు. అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాన్సెప్ట్ కావచ్చు, లాజిక్ కావచ్చు, నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అది మీకు అర్థమవుతుంది. బట్ తర్వాత మీరు దాన్ని సిస్టంలో తీసుకెళ్లేటప్పుడు ఎక్కడ తెలుగు కనబడదు. మళ్ళీ ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లోకే రావాలి. మీరు జాబ్ కొట్టాలంటే మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. తెలుగులో నేర్చుకున్నాను, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు ఇంగ్లీష్ రాదు అంటే కుదరదు, ఎవరు జాబ్ తీసుకోరు. రేపటి రోజు మీరు మాట్లాడేటప్పుడు కానీ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ ఎక్కడ కూడా తెలుగు రాదు. అఫీషియల్గా మీరు తెలుగులో ఎక్కడ మాట్లాడకూడదు. అఫీషియల్గా ఎక్కడ తెలుగులో మాట్లాడొద్దు. అంటే మీరు నేర్చుకునేటప్పుడు మొత్తం తెలుగులో నేర్చుకుని నేనంతా తెలుగులో మాట్లాడి మీరంతా తెలుగులో వింటే రేపటి రోజు మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. రైట్, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు మనమంతా మాట్లాడేది అకౌంటింగ్. ఫికో అంటేనే అకౌంటింగ్. ఎస్ఐపి ఫికో అంటాము. ఎస్ఐపి ఫికో అంటే టోటల్గా అకౌంటింగ్ మాత్రమే ఉంటుంది. ఈ అకౌంటింగ్లో ఏమవుతుంది అంటే, ఒక్క నిమిషం, అకౌంటింగ్లో ఏమవుతుంది అంటే మనకి నార్మల్గా అకౌంటింగ్ అందరికీ వచ్చు. డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ ఏంటి, ఇవన్నీ వచ్చు. ఇప్పుడు మనం ఎస్ఐపి ఫికో తెలుగులో నేర్చుకుంటున్నామంటే మొత్తం తెలుగులో చదువుకోవాలా, లేదంటే కొంచెం పోర్షన్ మాత్రమే అర్థం చేసుకునేంత వరకు మాత్రమే తెలుగు మాట్లాడుకోవాలా, క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్లో మీకు డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి, ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను తెలుగులో నేర్చుకుంటున్నాను, నేను స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుతున్నాను ఈ పాయింట్స్ అన్నీ అంటే మనకి క్లారిటీ ఉండాలి. మనం తెలుగులో నేర్చుకుంటున్నాం కదా, నేను తెలుగులో అన్ని అర్థం చేసుకుంటాను అంటే కుదరదు. మళ్ళీ ఇప్పుడు డెబిట్ని తెలుగులో ఏమంటారు, నేను తెలుగులో డెబిట్ అని మాట్లాడలేను, తెలుగులో క్రెడిట్ అనలేను. ఇప్పుడు బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటది, నేను బిజినెస్ ట్రాన్సాక్షన్ అనే అనాలి, మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి.
అంటే ఈ ట్రాన్స్లేషన్ చేసే టైంలో మాత్రమే మనం తెలుగు లాంగ్వేజ్ వాడతాము. మిగిలిన పదాలన్నీ కూడా ఇంగ్లీష్లోనే వాడతాం. నేనైనా ఇంగ్లీష్లోనే వాడతాను, మీరైనా ఇంగ్లీష్లోనే వాడతారు. నేను దాన్ని తెలుగులోకి మార్చి చెప్పినా కూడా అర్థం కాదు. మళ్ళీ అవి ఇంగ్లీష్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే మీకు అర్థమవుతుంది. బిజినెస్ అంటే ఇప్పుడు తెలుగులో ఏమంటారు, ట్రాన్సాక్షన్ ఇంకోటి ఏమంటారు, ఇవన్నీ నేను కన్వర్ట్ చేసి చెప్తే అర్థం కాదు. జర్నల్ ఎంట్రీస్ అంటారు. జర్నల్ ఎంట్రీస్ అంటే మనం నార్మల్గా చిట్టాపద్దులు అంటారు. ఈ చిట్టాపద్దు రాయండి, ఈ చిట్టాపద్దుని ఎట్లా చేస్తారు అంటే మీకు అర్థం కాదు. మళ్ళీ నేను తెలుగు మాట్లాడుతున్నా కూడా ఇదేం తెలుగు అంటారు. లెడ్జర్ అకౌంట్స్ అంటారు. లెడ్జర్ ఏమంటారో నాకు తెలియదు. ఇప్పుడు లెడ్జర్ అకౌంట్ అంటాను, లెడ్జర్ ఖాతాలు అంటాను. మళ్ళీ ఈ ఖాతాలు, ఈ అకౌంట్స్ ఇవన్నీ తెలుగులో తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ట్రయల్ బ్యాలెన్స్ ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. రైట్. పిఎన్ఎల్ అంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాభ నష్టాల ఖాతా అంటాను, అది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బ్యాలెన్స్ షీట్ అంటారు. బ్యాలెన్స్ షీట్ ని తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు. అంటే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఈ పాయింట్స్ మాట్లాడినా కూడా సగానికన్నా ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడతాం. ఏది మాట్లాడినా కూడా సగం కన్నా ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది. మీరు ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఈ కీ పాయింట్స్ అన్ని మైండ్లో ఎందుకు పెట్టుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో నేర్చుకోవాలనేది రాంగ్ డెసిషన్. ఓపెన్గా చెప్తున్నాను, తెలుగులో ఫికో నేర్చుకోవాలి అనుకోవడం రాంగ్ డెసిషన్. సెకండ్ పాయింట్, మనం నేర్చుకున్నా కూడా ఫస్ట్ మనం కంఫర్టబుల్, కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యేంత వరకు మాత్రమే తెలుగులో నేర్చుకోవాలి. దాని తర్వాత స్విచ్ అయిపోవాలి ఇంగ్లీష్లోకి. మీరు స్విచ్ ఎందుకు అవ్వాలి అంటే, రేపటి రోజు మీకు తెలుగు ఎక్కడ ఉపయోగపడదు, ఈ తెలుగు ఎస్ఐపి ఫికో అనేది ఎక్కడ ఉపయోగపడదు అని తెలిసినప్పుడు తెలుగులో నేర్చుకోవడం తప్పు. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నీ నాలెడ్జ్ని, నీ అండర్స్టాండింగ్ని నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పగలగాలి. నువ్వు చెప్పింది విని ఎదుటి వ్యక్తి నువ్వు కరెక్ట్ అనాలి. అట్లా చెప్పాలి అంటే నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. తెలుగులో మాట్లాడతాను ఇంటర్వ్యూలో, నన్ను కన్సిడర్ చేయండి సార్, నేను తెలుగు మీడియం, నాకు రాదు అంటే ఎవరు ఒప్పుకోరు. నువ్వు రెజ్యూమ్ కూడా తెలుగులో ప్రిపేర్ చేయలేవు, ఏది తెలుగులో ఉండదు. అసలు ఎస్ఐపిలో వెళ్తే కూడా తెలుగులో ఉండదు. ఈ పాయింట్ మనం తీసేయాలి. ఫస్ట్ మైండ్లో నుంచి తీసేయండి. నేను తెలుగులో నేర్చుకుంటున్నాను, ఈ పాయింట్స్ అన్ని తీసేయండి. మీరు తెలుగులో మాట్లాడుతున్నాం సబ్జెక్ట్ గురించి అంతే, తెలుగులో మీరు నేర్చుకోవట్లేదు. సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో మీరు నేను మాట్లాడుకుంటాం అంతే. ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. జనరల్గా మీరు నేను తెలుగులో మాట్లాడితే ఎట్లా మాట్లాడతామో అదే వేలో మాట్లాడుకుంటాం అంతే తప్పితే సబ్జెక్ట్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్లోనే నేను మీకు అర్థం చేస్తాను, ఇంగ్లీష్లోనే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ తెలుగు అనేది ఎందుకు వస్తుంది అంటే, నేను చెప్పేది మీకు ఎక్కడైనా అర్థం అవ్వనప్పుడు, మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ఈ లాజిక్ కానీ కాన్సెప్ట్ కానీ ఇంగ్లీష్లో చెబితే అర్థం అవ్వలేనప్పుడు మాత్రమే మనం తెలుగులో డిస్కస్ చేస్తాం. అంటే జనరల్గా, క్యాజువల్గా మీరు నేను మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడతామో ఆ వేలో నేను మీకు చెప్తాను, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది అని. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం తెలుగుని వాడతాం. మిగతా అంతా కూడా మనం ఇంగ్లీష్లో వాడుకుంటాం, ఇంగ్లీష్లోనే డిస్కస్ చేస్తాము, ఇంగ్లీష్లోనే చేస్తాము. నోట్స్ ఇవన్నీ కూడా నేను ఇంగ్లీష్లోనే రాస్తాను. రైట్. అంటే మనం మాట్లాడేది మాత్రమే తెలుగు ఉంటుంది, నేర్చుకునేది సబ్జెక్ట్, కంటెంట్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. ఇప్పుడు మనం ఎస్ఐపి ఫికో నేర్చుకుంటున్నాము అంటే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. ఒకరు ఆల్రెడీ ఫికో నేర్చుకొని ఉంటారు, కొంతమంది ఆల్రెడీ పని చేస్తూ ఉంటారు, కొంతమందికి ఎస్ఐపి గురించి ఏమీ తెలీదు, ఫస్ట్ టైం నేర్చుకోవడానికి వచ్చి ఉంటారు. ఏమవుతుంది అంటే, మనం నేర్చుకునేటప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి స్టార్టింగ్లో. ఇప్పుడు నాకు తెలుసు, కొన్ని పాయింట్స్ నాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలీదు. ఇంటరాక్షన్గా అంటే ఇంటరాక్ట్ అవుతూ ఒకరితో ఒకరు చెప్పాలి, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది, ఇదంటే ఇది. ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఆల్రెడీ మీరు బయట నేర్చుకొని ఉండొచ్చు, బాగా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ పని చేస్తుండొచ్చు, లేదంటే మీకు ఎస్ఐపి గురించి ఏమీ తెలియకపోయి ఉండొచ్చు. ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే, మన గ్రూప్లో ఎవరైతే ఉన్నారో, అంటే ఈ బ్యాచ్కి సంబంధించిన గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఎవరైతే గ్రూప్లో ఉంటారో వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ, అంటే నాకు ఇది తెలుసు, నీకు ఇది తెలుసు, ఇదేంటి అదేంటి మనం మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డిఫరెంట్ పాయింట్స్ మీకు అర్థమవుతాయి, తెలుస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు, మీరు ఆల్రెడీ పని చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, మీ వర్క్ ఎట్లా ఉంటుంది, నాకు అసలు ఏమీ తెలీదు, నేనేం నేర్చుకోవాలి.
ఈ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. ఈ భయం అనేది పోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు భయపడదు, సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు అనుకున్నంత కాంప్లికేటెడ్గా టఫ్గా ఏమి ఉండదు. మీరు ఎట్లా నేర్చుకుంటున్నారు అనే దానిపైన మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. నేరుగా వెళ్ళి నేను సిస్టంలో కాన్ఫిగరేషన్స్ మాత్రమే తెలుసుకుంటాను అంటే రేపటి రోజు ఈ కాన్ఫిగరేషన్తో మనకేం ఉపయోగం ఉండదు. ఒక కన్సల్టెంట్గా కాన్ఫిగరేషన్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఒక కన్సల్టెంట్గా మీరు చేసే పనులు చాలా ఉంటాయి. అసలు ఎస్ఐపి అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, కన్సల్టెంట్ ఏం చేస్తాడు, ఎందుకు మనకి జాబ్లో వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, నేను ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు జాబ్ వస్తుంది, నేను ఎప్పుడు పాస్ అయి ఉండాలి, నా బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, ఈ పాయింట్స్ అన్ని మెల్లిమెల్లిగా తెలుసుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఎస్ఐపి ఫీకోలో ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ ప్రీ రిక్వెజిట్స్. అంటే ఈ పాయింట్స్ అన్ని నాకు తెలిసినప్పుడు కానీ ఈ పాయింట్స్ అన్నింటి గురించి నాకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే నేను ముందుకెళ్ళగలను. ఈ క్లారిటీ ఫస్ట్ ఉండాలి. లేదంటే ఏమవుతుంది, గుడ్డిగా మనం కొట్టుకుంటూ పోతూనే ఉంటాం. ఓకే, ఈ కాన్సెప్ట్ చేయాలంటే ఈ 4 స్టెప్పులు చేయాలి, ఇది చేయాలంటే 10 ట్రాన్సాక్షన్లు పెట్టాలి, ఇది కొట్టాలి, అట్లా మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చేయడం మాత్రమే వస్తుంది. ఎందుకు చేస్తున్నాము, ఇది ఎవరిస్తారు, నిజంగా నేను ఇట్లాగే పని చేస్తాను ఒక ప్రాజెక్ట్లో ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇట్లాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నింటినీ కూడా తీసేస్తూ పోవాలి. ఇట్లాంటి క్వశ్చన్ మార్క్స్ అన్ని తీసేస్తూ పోవాలంటే మనం నేర్చుకునే ప్రతిసారి మనకి క్లారిటీ రావాలి. అంటే ఒక్కొక్క సెషన్ మనకి అవుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క టాపిక్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ టాపిక్ పైన ఉన్న భయం కానీ ఆ టాపిక్ పైన ఉన్న అవేర్నెస్ కానీ మీకు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉండాలి. భయం పోవాలి, దాని గురించి నాలెడ్జ్ కానీ, ఓకే ఇది ఇట్లా వర్క్ అవుతుంది, నార్మల్గా అయితే ఇట్లా యూస్ చేస్తారు, ప్రాజెక్టులో రియల్ టైంలో ఇట్లా వాడతారు, కన్సల్టెంట్గా నేను దీనిపైన ఇలా వర్క్ చేయాలి అంటే నాకు ఏం తెలియాలి, నేను దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, రేపటి రోజు ఎవరికైనా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఎందుకు అంటే మీరు మాట్లాడేటప్పుడు తెలిసిపోతుంది, మీ మాటల్లో తెలిసిపోతుంది అంతా, మన బ్యాక్గ్రౌండ్ అంతా మనం మాట్లాడే మాటల్లోనే తెలిసిపోతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, మీరు నిజంగా పని చేశారా, నేర్చుకొని వచ్చారా, లేదంటే రాత్రి కూర్చొని బట్టి వచ్చారా, మీరు మాట్లాడేటప్పుడే తెలిసిపోతుంది. ఈ పాయింట్స్ అన్నింటిని ఏం చేయాలంటే మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మనం మైండ్లో పెట్టుకొని నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వస్తుంది. లేదు అంటే ఏమవుతుందంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూనే ఉంటామంటే ఒక టాపిక్ని తీసుకుంటాము, ఫీకోలో కంటెంట్ పట్టుకుంటారంటే బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి, జిఎల్ ఉంటుంది, ఏపీ ఉంటుంది, ఏఆర్ ఉంటుంది, అసెట్ ఉంటాయి, ట్యాక్స్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ టాపిక్స్ పట్టుకొని ప్రతి దానికి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏం చేస్తారో గుర్తుపెట్టుకుంటారు. చాలా మంది చేసే తప్పులు ఇవే. కోర్స్ కంటెంట్ పట్టుకుంటారు, ప్రతి టాపిక్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ పట్టుకుంటారు, ఒక ఎస్ఐపి సర్వర్ తీసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటూ పోతారు. కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ కానీ, నోట్స్ కానీ, మెటీరియల్ కానీ స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ చేస్తుంటుంది, దాన్ని దింపుతూ పోతారు. అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అట్లాగే ఆ వేలో మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం చేస్తూ పోతాము, ఆ మూమెంట్ నీకు తెలుస్తుంది, కానీ అది నువ్వు ఎట్లా చేస్తున్నావు అనే క్లారిటీ నీకు తెలిసి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే అంతా కూడా ఒక కంపెనీ కోడ్ చుట్టూ తిరుగుతుంది. ఎస్ఐపి ఫీకోలో నువ్వు ఏం చేసినా కూడా ప్రతిదీ ఒక కంపెనీ కోడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ కోడ్ అంటే ఏంటో నీకు తెలియాలి. ఫస్ట్ ఏం తెలియాలి, ఆ కంపెనీ కోడ్ అంటే ఏంటో తెలియాలి, అది ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎవరు క్రియేట్ చేస్తారు, ఏ బేస్ పైన క్రియేట్ చేస్తారు, ఎన్ని క్రియేట్ చేస్తారు, మనకి క్లారిటీ ఉండాలి. అది చేసిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు నెల రోజులు ప్రాక్టీస్ చేస్తావా, 2 నెలలు చేస్తావా, సంవత్సరం చేస్తావా, 6 నెలలు చేస్తావా, నువ్వు చేసే ప్రతిదీ కంపెనీ కోడ్కి ముడిపడి ఉంటుంది. నువ్వు చేసే ప్రతిదీ కూడా కంపెనీ కోడ్కి ముడిపడి ఉంటుంది. ఈ కంపెనీ కోడ్ ఏంటి అనేది నీకు తెలిసి ఉండాలి. అంటే నువ్వు క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ ఏంటి, ఏదో ఒక కంపెనీ కోడ్ నేమ్ పెడతావు, ఏబీసీ ప్రైవేట్ లిమిటెడో, ఎక్స్వైజెడ్ ప్రైవేట్ లిమిటెడో ఒక పేరు పెట్టుకుంటావు. ఈ కంపెనీ ఏంటనేది నీకు తెలియాలి. ఈ కంపెనీ ఏంటనేది తెలియకుండా నువ్వు ఎంత కాన్ఫిగరేషన్ చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ప్రిపేర్ అయినా నువ్వు మాట్లాడే నిమిషంలో తెలిసిపోతుంది. ఇవన్నీ మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడిన ఒక నిమిషంలో తెలిసిపోతుంది నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు బేసిక్స్ మాత్రమే తెలుసు, కాన్ఫిగరేషన్ స్టెప్స్ మాత్రమే తెలుసు, కాన్సెప్చువల్గా తెలీదు, బిజినెస్ ప్రాసెస్ ఏంటో తెలీదు, రియల్ టైంలో ఏమవుతుందో తెలీదు, ఈ పాయింట్స్ అన్ని నీకు ఐడియా లేదనేది
నువ్వు మాట్లాడిన నిమిషంలో అర్థమవుతుంది ఎవరికైనా సరే. అందుకనే చాలా మంది ఏం చేస్తారు అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా సెలెక్ట్ కారు. ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు కానీ సెలెక్షన్ అవ్వదు, జాబ్ రాదు. వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వదు అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో క్లారిటీ లేదు, వాళ్ళు మాట్లాడే దాంట్లో కంటెంట్ లేదు, వాళ్ళు మాట్లాడే దాంట్లో కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంటుంది. మనం కాన్ఫిగరేషన్ మాత్రమే మాట్లాడినన్ని రోజులు మనకి జాబ్ రాదు. ఎందుకంటే కన్సల్టెంట్ అంటే మనం కాన్ఫిగరేషన్ అని మాత్రమే అనుకుంటాము. మనం నేర్చుకునేటప్పుడు కూడా మన మైండ్లో ఉండేది అది మాత్రమే. మనం నేర్చుకునేటప్పుడు కూడా మన మైండ్లో ఉండేది కాన్ఫిగరేషనే. ఎస్ఐపి ఫికో అంటేనే కాన్ఫిగరేషన్. స్ట్రైట్ ఫార్వర్డ్ సిస్టంలో లాగిన్ అవ్వడము, ఏ స్టెప్ చేయాలి, ఈ టాపిక్ చేయాలంటే ఏంటి కాన్ఫిగరేషన్, అది బ్లైండ్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అది మీ ఎస్ఐపి కన్సల్టెంట్ జాబ్ కాదు. అది ఎస్ఐపి కన్సల్టెంట్ జాబ్ కాదు. ఇది చెయ్యాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి, ఇది తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, దానికి ముందు ఒక కంపెనీ ఎట్లా వర్క్ అవుతుందో మీకు ఐడియా ఉండాలి. ఒక కంపెనీ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి, చిన్న కంపెనీ తీసుకోండి. ఒక చిన్న కంపెనీ తీసుకున్నప్పుడు ఈ చిన్న కంపెనీలో బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది. బిజినెస్ అంటే ఏంటి, నువ్వు ఏదో సేల్స్ చేస్తావు, పర్చేస్ చేస్తావు, ఎండ్ ఆఫ్ ది డే నీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కనుక్కుంటావు. ఈ సేల్స్ చేసి పర్చేస్ చేసి నీకు వచ్చిన ప్రాఫిట్ని కనుక్కోవాలి అంటే నువ్వు బేసిక్ అకౌంటింగ్ చేయాలి. నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, ఎంత పర్చేస్ చేసావు, ఎంత సేల్ చేసావు, ఎన్ని ఎక్స్పెన్సెస్ వచ్చాయి, ఎంత ఇన్కమ్ వచ్చింది, అన్ని ఒక దగ్గర పెట్టి లెక్కలేస్తే నీకు తెలుస్తుంది. ఓకే, నీకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నావు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ పట్టుకోవాలి. పెద్ద పెద్దవి కాంప్లికేటెడ్ థింగ్స్ డిఫికల్టీవి తీసుకోవద్దు. ఎందుకంటే స్టార్టింగ్లో మన ఫోకస్ అంతా కూడా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం పైన ఉండాలి. లాజిక్ని పట్టుకోవాలి, లాజికల్గా చూడాలి, కాన్సెప్చువల్గా దాన్ని అర్థం చేసుకుంటే చిన్న సినారియో అయినా పెద్ద సినారియో అయినా ఆటోమేటిక్గా రేపటి రోజు అర్థమవుతుంది. లేదు ఫస్ట్ నేను పెద్ద పెద్ద టాపిక్లు పట్టుకుంటాను, ఒకే ఎగ్జాంపుల్ పట్టుకుంటాను, అన్ని కవర్ అవ్వాలి అనుకుంటే ఏది అర్థం కాదు, తెలిసినవి కూడా మర్చిపోతారు. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీగా ఎస్ఐపి ఫికో ఉండదు. మనం అనుకున్నంత ఈజీగా ఎస్ఐపి ఫికో ఎందుకు ఉండదు అంటే మనం ఈజీ అని ఎందుకు అనుకుంటామంటే మనం కాన్ఫిగరేషన్ అనేది మన మైండ్లో ఉంది కాబట్టి. ఎస్ఐపి ఫికో ఈజీ, 3 నెలలు కోర్స్ చేస్తే 4 నెలల్లో జాబ్ వస్తుంది, 5 నెలలో జాయిన్ అవుతాను, 6 నెలలో సెటిల్ అవుతా. ఏం కాదు, అట్లాంటిది ఏం కాదు. ప్రాక్టికల్గా నువ్వు ఎంతో ఎఫర్ట్ పెట్టాలి, ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్పితే నీకు జాబ్ రాదు. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటాను వచ్చేస్తుంది అంటే రాదు. ఎట్లయితే ఎంటర్ అయ్యావో అట్లాగే ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే చాలా పాయింట్స్ చాలా మందికి తెలియదు. మీకు తెలియకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మీ నెట్వర్క్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. నువ్వు ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటే ఎందుకు నువ్వు ఎస్ఐపి ఫికో నేర్చుకుంటున్నావు అనే దానికి నీకు ఫస్ట్ ఆన్సర్ ఉండాలి. ఎందుకు ఎస్ఐపి ఫికో నేర్చుకుంటున్నావు అంటే ఒకరు అంటారు మా ఫ్రెండ్ చెప్పిండు ఎస్ఐపి ఫికో బాగుంటుందంట అని. అంటే మీ ఫ్రెండ్ చెప్పాడని నువ్వు ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలని డిసైడ్ అయ్యావు. ఇంకోరెవరు అంటారు మాకు తెలిసిన అతను ఎస్ఐపి ఫికోగా కన్సల్టెంట్గా చేస్తున్నాడు, మంచి జీతం వస్తుంది, నేను కూడా అట్లాగే అవుతాను. ఇంకోరు అంటారు నేను చేస్తున్న జాబ్ నాకు నచ్చలేదు, ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను, గ్రోత్ లేదు, సాలరీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, దీంట్లో వస్తాను. ఇంకోరు అంటారు మా ఇంట్లో తిడుతున్నారు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కాబట్టి 3 నెలలు టైంపాస్ చేయడానికి ఫికో నేర్చుకుంటున్నాను ఒకరు వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో ఫికో కోర్సులో జాయిన్ అవుతారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే క్లారిటీ ఉంటుంది. చాలా తక్కువ మందికి క్లారిటీ ఉంటుంది. అంటే ఎస్ఐపి ఫికో ఏంటి నేర్చుకోవాలంటే మనకి ముందు ఏం తెలిసి ఉండాలి, కోర్సులో ఏముంటుంది, ఇది ఈజీయా డిఫికల్టా, ఎన్ని నెలలు కోర్స్ కంప్లీట్ అవ్వడానికి పడుతుంది, దాని తర్వాత మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి, జాబ్ మార్కెట్ బయట ఎట్లా ఉంది, మనకి జాబ్ కొట్టాలంటే మన దగ్గర ఏముండాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా తక్కువ మంది తెలుసుకుంటారు. చాలా తక్కువ మంది ఈ పాయింట్స్ అన్ని తెలుసుకొని ఎస్ఐపి ఫికోలో వస్తారు. మిగతా వాళ్ళంతా కూడా ఏదో ఒక రీజన్తో వస్తారు. అంటే ఒకసారి ట్రై చేద్దాము, వస్తే వచ్చింది లేదంటే లేదు, అంటే లాటరీ టికెట్ లాగా వస్తారు చాలా మంది. 3 నెలలే కదా కోర్స్ ట్రై చేసి చూద్దాము, ఒకవేళ వస్తే ఫైన్, లేదంటే మళ్ళీ ఎటు నుంచి వచ్చానో అటు వెళ్ళిపోతాను అంటారు. అట్లా చేయొద్దు. అట్లాంటి ఇంటెన్షన్తో జాయిన్ అవ్వద్దు. అట్లాంటి ఇంటెన్షన్తో జాయిన్ అవుతున్నావు అంటే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, మనీ వేస్ట్ చేస్తున్నావు. టైము మనీ రెండు వేస్ట్ చేయొద్దు. ఒకవేళ నిజంగా ఎస్ఐపి ఫికోలో రావాలి, నిజంగా జాబ్ కొట్టాలి, నిజంగా కెరియర్లో సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వాలి. లేదు అంటే జాయిన్ అవ్వద్దు. ఎందుకు జాయిన్ అవ్వద్దు అంటే ఎస్ఐపి ఫికోలో సక్సెస్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి.
సక్సెస్ రేట్ తక్కువ ఎందుకు ఉంటుంది అంటే చాలా మంది తెలియక జాయిన్ అవుతారు. ఫికో బాగుంటుందంట, కామర్స్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందంట అని వచ్చేస్తారు. మంచి జాబ్లు వస్తున్నాయి, మంచి సాలరీస్ ఉన్నాయంట అని వచ్చేస్తారు. కానీ దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంతమంది నేర్చుకుంటే ఎంతమందికి జాబులు వస్తున్నాయి, ఇవన్నీ ఎవరు చూడరు. ఇవన్నీ ఎవరు ఎందుకు చూడరంటే మనకి మనం ఓకే నేను బాగా కష్టపడతాను, నేను వాళ్ళలాగా కాదు వీళ్ళలాగా కాదు అని మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటాం స్టార్టింగ్లో. వాళ్ళు నేర్చుకున్నారు జాబ్ రాలేదంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు, వాళ్ళకి రాలేదు. నేను ఫుల్గా ప్రాక్టీస్ చేస్తాను, నేను డెడికేటెడ్గా కూర్చుంటాను అన్న థాట్లో మనం ఉంటాం స్టార్టింగ్లో. తర్వాత మన స్టోరీ కూడా అక్కడికి పోతుంది. తర్వాత మనం కూడా అక్కడికి వెళ్తాము, మనకి సరిగ్గా అర్థం కాదు. డేస్ గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే అరే నా కోర్స్ అవుతూ ఉంది కానీ నాకేం అర్థం కావట్లేదు, కాన్ఫిగరేషన్ చేస్తున్నాను, క్లాసెస్ అటెండ్ అవుతున్నాను కానీ నాకు ఏం అర్థం అవ్వట్లేదు, చేస్తున్నా కానీ ఎందుకు చేస్తున్నానో తెలియట్లేదు, ఎర్రర్లు వస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు, ప్రతి ఎర్రర్ని గూగుల్లో కొట్టి మాత్రమే సాల్వ్ చేయగలుగుతున్నాను, నాకు ఏది అర్థం కావట్లేదు ఎర్రర్. కాన్ఫిగరేషన్ చేసేది నువ్వు సిస్టంలో, ప్రాక్టీస్ చేసేది నువ్వు సిస్టంలో, ఎందుకు చేస్తున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలీదు. సిస్టంలో ప్రాక్టీస్ చేసేది మనమే, కాన్ఫిగరేషన్ చేసేది మనమే, ఎందుకు చేస్తున్నామో మనకే తెలీదు. చాలా మంది ఇట్లాగే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఏం అర్థం కాదు. నువ్వు ఏదో క్రియేట్ చేస్తున్నావు సిస్టంలో, ఏం క్రియేట్ చేస్తున్నావో ఫస్ట్ నీకు తెలియాలి. చాలా మంది ఏం చేస్తాము, ఎస్ఐపిలో వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం. ఎస్ఐపిలో వెళ్ళిన తర్వాత ఏం క్రియేట్ చేయాలని ఆలోచిస్తాం. అక్కడ నువ్వు ఆలోచించిన రోజులు నీకేం రాదు. ఎస్ఐపి స్క్రీన్లో వెళ్ళి ఆలోచించినన్ని రోజులు నీకు అది రాదు. ఎందుకంటే అట్లా ఏ కన్సల్టెంట్ ఏ ప్రాజెక్ట్లో పనిచేయడు. అంటే నువ్వు ఆలోచించే విధానమే రాంగ్ ఉంది, పని చేయడం పక్కన పెట్టు. నువ్వు ఆలోచించే వేనే రాంగ్ ఉంది. నువ్వు ఆలోచించడమే తప్పు ఆలోచించేటప్పుడు పని చేయడం ఖచ్చితంగా తప్పుగానే చేస్తావు. ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ క్లయింట్తో మాట్లాడతారు. క్లయింట్తో ఏం మాట్లాడతారు, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఏంటో మాట్లాడతారు. వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, నువ్వు ఫికో కన్సల్టెంట్వి కాబట్టి ఫికోకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్. ఫికోలో ఉండేదంటే అకౌంటింగ్, కాస్టింగ్. వాళ్ళ అకౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, అకౌంటింగ్లో మళ్ళీ ఏముంటాయి, జిఎల్, ఏపీ, ఏఆర్, మళ్ళీ ఏముంటాయి మీ టాక్సేషన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి, అసెట్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క దానిపైన నీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే జిఎల్లో ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది, ఏఆర్లో ఏం జరుగుతుంది, క్యాష్ ఎట్లా వాడతారు, బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా వాడతారు, ట్యాక్సెస్ ఎట్లా వస్తాయి, అసెట్స్ని ఎట్లా వాడతారు, ఏమేమి రిపోర్ట్లు తీస్తారు, ఇవన్నింటి పైన మనకి బేసిక్ ఐడియా ఉన్నప్పుడు ఎస్ఐపి ఫికోలో ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుంది. అంటే నువ్వు ఆలోచించగలుగుతావు. లేకపోతే ఏమవుతుంది, నేనేం చెప్తే అది కొట్టుకుంటూ పోతావు. ఇక్కడ వెళ్ళి ఇది చేయాలి అంటే నువ్వు అక్కడ వెళ్ళి అది చేస్తావు. ఎందుకు చేస్తావు అంటే ఏమో తెలియదు, మీరు క్లాస్లో చెప్పారు నేను చేసినా అంటావు. అట్లా నువ్వు ఎంత చేసినా వేస్టే అంటే నువ్వు ఆలోచించగలగాలి. ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, నువ్వు ఆలోచించనన్ని రోజులు నీకు రాదు. ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే నీ మైండ్లో ఆలోచనలు స్టార్ట్ అవుతాయో, ఓకే ఈయన ఇట్లా క్రియేట్ చేసిను, నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను, ఇది కరెక్టా తప్ప, అది నువ్వు ఆలోచించగలిగినప్పుడు అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లీస్ట్ నువ్వు ఒక ఎఫర్ట్ పెడుతున్నావు. స్టార్టింగ్లో తప్పే అవుతుంది, స్టార్టింగ్లో ఖచ్చితంగా మనం మిస్టేక్సే చేస్తాము, ఆ తప్పుల నుంచే నేర్చుకుంటావు నువ్వు. ఓకే ఇట్లా కాదు ఇట్లా చేయాలి, నేను ఇట్లా ఎందుకు ఆలోచించాను, ఇట్లా కదా ఆలోచించాలి, అట్లాగే నువ్వు నేర్చుకుంటావు. ఎవరైనా అట్లాగే నేర్చుకుంటారు, నేనైనా అట్లాగే నేర్చుకున్నాను, నువ్వైనా అట్లాగే నేర్చుకుంటావు, ఎవరైనా అట్లాగే నేర్చుకుంటారు. డైరెక్ట్ ఎవరికి ఎస్ఐపి ఫికో రాదు. ఎవరైనా ఎఫర్ట్ పెట్టాల్సిందే, ఎవరైనా నేర్చుకోవాల్సిందే. కాకపోతే నువ్వు ఎఫర్ట్స్ ఎట్లా పెడుతున్నావు, ఎట్లా నేర్చుకుంటున్నావు అనే దానిపైన అంతా డిపెండ్ అయి ఉంటుంది. అంటే నువ్వు నేర్చుకునే వే కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు తొందరగా సక్సెస్ అవుతావు, ప్రాక్టికల్గా అర్థమవుతుంది, ఎంజాయ్ చేస్తావు సబ్జెక్ట్ని. లేదు అంటే ఏమవుతుంది అంటే నువ్వు ఏదో క్లాసెస్ వింటూ ఉంటావు, ఏదో ప్రాక్టీస్ చేస్తావు కానీ అర్థం కాదు. ఇది అర్థం కావట్లేదు అని మళ్ళీ ఏం చేస్తావు, గూగుల్లో ఏదో డాక్యుమెంట్ చూడడము, యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోస్ చూడడము, వాళ్ళని అడగడము వీళ్ళని అడగడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఒక టాపిక్కి సంబంధించి మనకి క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోవడం పక్కన పెడితే 10 రకాల కంటెంట్ చూస్తావు నువ్వు. 4 యూట్యూబ్ వీడియోలు, 3 గూగుల్ డాక్యుమెంట్లు, 5 ఇంకెక్కడో డాక్యుమెంట్లు, ఇంకేదో మెటీరియల్స్, ఇంకెవరిని అడుగుతావు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు మీకు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే ఉంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్, ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. బట్ నువ్వు కదా నేర్చుకునేది, నువ్వు కదా చేసేది, నీకు క్లారిటీ ఉండాలి ఏది పట్టుకోవాలి.
ఏది పట్టుకోవాలనేది నీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నీకు లేనన్ని రోజులు మనం ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా అన్ని డౌట్లే ఉంటాయి. ఇది కరెక్టేనా, ఇది కరెక్ట్ కాదా, నాకు తెలీదు, నాకు అర్థం కావట్లేదు, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, ఇది కరెక్టా, అది కరెక్టా. ఒకవేళ రెండు కరెక్ట్ అయితే రెండు రకాలుగా ఎందుకు ఉన్నాయి, ఒకటే కరెక్ట్ అయితే ఏది కరెక్ట్, ఎందుకు ఇది కరెక్ట్, ఎందుకు అది రాంగ్, ఇవన్నీ మనకు అర్థం కావు. ఎవరిని అడగలేము కూడా, మనం ఎవరిని అడగలేము, ఏది అర్థం కాదు. మనం ముందుకు పోతున్న కొద్దీ ఈ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ పెరుగుతూ పోతాయి. ఒక ఫైన్ డే ఏమవుతుంది అంటే ఇదంతా మనకు సెట్ అయ్యేలాగా లేదని వదిలేసి వెళ్ళిపోతారు. వన్ ఫైన్ డే ఏమవుతుంది అంటే ఇది మనకి వర్కౌట్ అయ్యేలాగా లేదు, వదిలేసి వెళ్ళిపోతారు. లేదు అంటే మీకు మంచి మంచి ఆఫర్స్ బయట ఇస్తారు. చాలా మంది మంచి మంచి ఆఫర్స్ ఇస్తారు అంటే ప్రాక్సీ ఇంటర్వ్యూ పెట్టుకోండి, జాబ్ వస్తుంది, ఓకే. లేదంటే బ్యాక్ డోర్లో వెళ్ళండి, మీరు ఏదో ఒక రకంగా జాబ్ కొట్టండి, నేను మీకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తాను, ఇట్లాంటివన్నీ ఇస్తారు. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మీరు అంతా నిండా మునగడమే ఉంటుంది, ఇంకోటి ఏమి ఉండదు. ఇంకోటి ఏముండదు అంటే మీకు రాదు, నీకు సబ్జెక్టే రాదు, జాబ్ కొనుక్కోవాలి, ఇంటర్వ్యూ కొనుక్కోవాలి, వచ్చిన తర్వాత పని చేయడానికి కూడా కొనుక్కోవాలి. ఇవి రీజన్స్గా ఉంటాయి, ఇవి సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ దాకా పెట్టుకోవద్దు, అసలు ఆ థాటే మైండ్లోకి రావద్దు. నువ్వు ఫస్ట్ ఆలోచించుకోవాలి, నేను చేయగలనా లేదా. అంత ఈజీగా అయితే రాదు. ఓకే, నేను కష్టపడాలి, ఎఫర్ట్ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి. ఈ రెండు పక్కన పెడితే ఇంగ్లీష్లో నేను అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇది మూడోది. ఎవరెవరైతే తెలుగులో మాట్లాడాలి అనుకుంటున్నారో, తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఎస్ఐపి ఫికోతో పాటు నువ్వు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. రెండు నేర్చుకోవాల్సి వస్తుంది నువ్వు. ఎందుకంటే నువ్వు తెలుగులో నేర్చుకున్న ఫికోని రేపటి రోజు తెలుగులో మాట్లాడడానికి కుదరదు. తెలుగులో ఫికో మాట్లాడతాను అంటే పక్కకు బాగుంటారు. సో నువ్వు నేర్చుకున్న ఫికోతో నిన్ను పక్కకు బాగున్నారంటే నీకు అది ఎందుకు పనికిరాదు. నువ్వు తెలుగులో నేర్చుకున్నా సరే, నువ్వు నేర్చుకున్న దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నావా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. దీని తర్వాత నువ్వు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావా లేదా, ఇంకొకరు మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా. బేసిక్ ఇంగ్లీష్ తెలిస్తే చాలు మనకి. నువ్వేం కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ లాగా, ఫారినర్ లాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడింది ఎదుటి వ్యక్తికి అర్థమైతే చాలు, ఎదుటి వ్యక్తి మాట్లాడింది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. నువ్వు తెలుగులో నేర్చుకున్నా కూడా సగానికి ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది నువ్వు నేర్చుకునే దాంట్లో. నువ్వు తెలుగులో నేర్చుకున్నా కూడా నువ్వు నేను మాట్లాడుకునే జనరల్ పదాలు తప్పితే మిగతావన్నీ ఇంగ్లీష్ పదాలే ఉంటాయి, మిగతా అంతా ఇంగ్లీషే ఉంటుంది. అంటే సగానికి ఎక్కువ ఆల్రెడీ ఇంగ్లీషే ఉంది ఇక్కడ, సగానికి ఎక్కువ ఇంగ్లీషే ఉంది. ఇంకా కొంచెం ఎఫర్ట్ నువ్వు పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే కోర్స్ అంతా నేను తెలుగులోనే కంప్లీట్ చేస్తాను అంటే వర్కౌట్ కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. మనం నేర్చుకొని వేస్ట్ అది. అప్పుడు మనం నేర్చుకొని వేస్ట్, మన టైము ఎఫర్ట్ అన్నీ వేస్ట్. ఎందుకు, రేపటి రోజు మళ్ళీ నువ్వు చెప్పలేవు. నీకు ఎంత అర్థమైనా, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా, నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా నువ్వు మాట్లాడలేనప్పుడు నీకు జాబ్ రాదు. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడాలి, రేపటి రోజు క్లయింట్తో ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఈమెయిల్స్ అన్ని ఇంగ్లీష్లో రాయాలి, ఎవరితో క్లయింట్తో ఏదైనా ఇంటరాక్షన్ చేసినా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి మొత్తం. ఈ పాయింట్స్ అన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. డేటా ఎంట్రీ జాబ్ కాదు, ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి మాత్రమే ఇంగ్లీష్ వస్తే చాలు, తర్వాత అంతా లైట్, అట్లాంటిది ఏమి ఉండదు ఇక్కడ. నార్మల్గా మనం బీపీఓలో చేసినప్పుడు కానీ, డేటా ఎంట్రీలో చేసినప్పుడు కానీ, ఎండ్ యూజర్గా ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి సరిపడా ఇంగ్లీష్ వస్తే చాలు, ఇంటర్వ్యూ అయిపోయిందంటే మొత్తం తెలుగుగా ఉంటుంది, ఎవరితో మనం మాట్లాడేది ఉండదు. ఆఫీస్కి వచ్చినామా, డేటా ఎంట్రీ కొట్టామా, వెళ్ళిపోయిందా, అయిపోయిందా, అంతే ఉంటుంది. సో అది వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ అట్లా వర్కౌట్ కాదు. ఈ జాబ్ ప్రొఫైలే డిఫరెంట్. ఈ జాబ్ ప్రొఫైలే డిఫరెంట్ అంటే దీనికి సంబంధించి పాయింట్స్ అన్నీ మీకు తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం మెల్లిమెల్లిగా మార్చుకుంటూ రావాలి. ఫికో ఒక్కటే నేర్చుకుంటా అంటే సరిపోదు, దీనితో పాటు చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలా, మనం ఎట్లా మాట్లాడాలి, సబ్జెక్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, ఒక కంపెనీలో ఏం జరుగుతుంది, ఈ పాయింట్స్ అన్నీ మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు అర్థం అవ్వడం మొదలవుతుంది. ఈ ప్రాసెస్లో నువ్వేమవుతుంది, నేను ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నానా, తెలుగులో నేర్చుకుంటున్నానా, ఇవన్నీ ఎగిరిపోతాయి నీ మైండ్లో నుండి. సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది నీ మైండ్లో. ఓకే, ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, తెలుగులో ఆలోచించు, పర్లేదు. డౌట్స్ తెలుగులో అడుగు, పర్లేదు. కానీ నీకు క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సబ్జెక్ట్ మాట్లాడేస్తావు. నీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మాట్లాడేస్తావు. ఎందుకు అంటే ఆ కాన్ఫిడెన్స్ నీతో మాట్లాడిస్తుంది.
ఆ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టే మనం మాట్లాడలేకపోతున్నాము. ఆ సబ్జెక్ట్ మనకి తెలియదు కాబట్టే మనం మాట్లాడలేకపోతున్నాం. రేపటి రోజు నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు తెలుగులో మాట్లాడితే రిజెక్ట్ అవుతావు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతావు ఇంగ్లీష్లో. నువ్వు ఆ మూమెంట్ నువ్వు మాట్లాడతావు. ప్రతి ఒక్కరు ఆ మూమెంట్లో తెలుగులో మాట్లాడరు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. నువ్వైనా మాట్లాడతావు. కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అది లేనప్పుడు మాత్రమే మనం అన్ని రీజన్స్ వెతుకుంటాము. ఇది రావట్లేదు, నాకు ఇది అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు, రియల్ టైం సినారియో తెలియట్లేదు. ఈ కొన్ని పదాలు మనం స్టార్టింగ్ నుంచి కట్ చేసాలి. ఈ రియల్ టైం అనే పదాలు కట్ చేసుకుంటూ పోవాలా. కట్ చేయాలంటే నువ్వు ఫికో అంతా కోర్స్ అంతా నేర్చుకొని కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నాకు రియల్ టైం తెలియదు, రియల్ టైం ట్రైనింగ్ కావాలి, రియల్ టైం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి అన్న పాయింట్స్ పెట్టుకోవద్దు మైండ్లో. కోర్స్ అంతా నేర్చుకొని అంతా అయిపోయిన తర్వాత నేను రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు తెలుసుకున్నదంతా ఫేకా? మనల్ని మనం క్వశ్చించాలి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు రియల్ టైం ట్రైనింగ్ కావాలి, రియల్ టైం చూపెట్టాలి అంటే నువ్వు నేర్చుకున్నదంతా రియల్ టైం కాదని ఇండైరెక్ట్గా నువ్వే ఒప్పుకుంటున్నావు. అట్లా ఉండొద్దు. నువ్వు తెలుసుకునేది, నువ్వు ప్రాక్టీస్ చేసేది నిజంగా ఒక ప్రాజెక్ట్లో ఎట్లా అయితే చేస్తారో ఒక కన్సల్టెంట్ అట్లా చేసినప్పుడు మాత్రమే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా చేయనన్ని రోజులు మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఎస్పెషలీ మనం తెలుగులో నేర్చుకుంటున్నాం కాబట్టి నార్మల్గా నేర్చుకునే వాళ్ళు పెట్టే ఎఫర్ట్ కంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి మీరు. ఎందుకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అంటే ఒకే రీజన్, తెలుగులో నేర్చుకుంటున్నావు. తెలుగులో నేర్చుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కువ కష్టపడాలి. ఇంగ్లీష్లో నేర్చుకుంటే నార్మల్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు దారిలో వచ్చేస్తావు. నువ్వు తెలుగులో నేర్చుకుంటున్నావు కాబట్టి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది మనకి. తెలుగులో చెప్తున్నాడు కదా, తెలుగులోనే నేను అడుగుతున్నాను కదా, తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం కదా వస్తుంది. దానికి అలవాటు పడొద్దు. దానికి అలవాటు పడొద్దు అంటే అది అలవాటు పడుతూ ఉన్న కొద్దీ ఏమవుతుంది, మనకి లాస్ అవుతూ వస్తుంది. ఏం లాస్ అవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది. రేపటి రోజు నువ్వు మాట్లాడలేవు, దీనికి అలవాటు పడిపోతావు. ఏది అడిగినా కూడా తెలుగులో అడగడం మొదలు పెడతావు. నేను ఇంగ్లీష్లో చెప్పితే అర్థం కానిది తెలుగులో చెప్తే అర్థమవుతుంది నీకు. అదే నేను ఇంగ్లీష్లో చెప్తాను, అదే తెలుగులో చెప్తాను. కానీ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు నీకు అర్థం కాదు, తెలుగులో చెప్పినప్పుడు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. అది తప్పు మళ్ళీ. అంటే నువ్వు ఎఫర్ట్ పెట్టట్లేదు. అంటే నీ మైండ్ అంతా ఎట్లా ట్యూన్ అయిపోయింది, తెలుగులో చెప్పండి సార్ మంచిగా అర్థమవుతుంది అంటావు. కానీ నేను తెలుగులో చెప్తే నీకు అర్థమైంది, నువ్వు తెలుగులో చెప్తే ఇంకొకరు వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడం పక్కన పెడితే నువ్వు మాట్లాడితే ఎవరు వినని కూడా వినరు. నువ్వు మాట్లాడితే ఎవరు వినరు అన్నప్పుడు నువ్వు మాట్లాడి వేస్ట్. ఎందుకు వినట్లేదు అంటే నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు కాబట్టి వినట్లేదు. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఆలోచించాలి అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలి అనే డెసిషన్ తీసుకొని, ఓకే నేను ఇప్పుడు నేర్చుకుంటాను, ఇట్లా ఎఫర్ట్ పెడతాను, ఇట్లా ప్రాక్టీస్ చేస్తాను, అప్పుడు పర్లేదు. అట్లా కాకుండా కోర్స్ జాయిన్ అయిన తర్వాత రోజు ఈ టాపిక్ ఇది ప్రాక్టీస్ చేయాలి, ఇది చేయాలి అన్నప్పుడు ఉండదు. నీకు అసలు ఎస్ఐపి ఫికో మెటీరియల్ తెలుగులో దొరకదు. ఎక్కడన్నా ఎస్ఐపి ఫికో మెటీరియల్ తెలుగులో దొరుకుతుందేమో చూడండి, ఎక్కడ దొరకదు. ఎందుకు దొరకదు అంటే ఉండదు, అది అంతే. అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. నువ్వు అందులోకి దిగాలి అంటే ఇంగ్లీష్లోనే దిగాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే చేయాలి. ఇన్ని తెలిసినా కూడా మళ్ళీ మనం ఇంగ్లీష్ కావాలంటాం, తెలుగు కావాలంటాం. అంటే ఏంటి, ఏదో ఒకటి మనల్ని ఆపేస్తుంది. ఆ ఆపేదాన్ని నువ్వు బయటికి తీసేయాలి. భయం వేస్తుందా, కాన్ఫిడెన్స్ లేదా, లేదంటే ఇంకోట రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆ రీజన్ నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ రీజన్ నుంచి బయటికి రానన్ని రోజులు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత కష్టపడ్డా రిజల్ట్ రాదు. ఎందుకు రాదు అంటే అదంతే, ఇంకా దానికి రీజన్స్ ఉండవు, అది రాదంతే. ఎందుకంటే నువ్వు ఎస్ఐపి ఫికో ఇంగ్లీష్లో నేర్చుకోవాలంటే వెనకడుగేస్తున్నావు. ఎందుకు వెనకడుగేస్తున్నావు, నీకే తెలియాలి రీజన్. నీకే రీజన్ తెలవాలి. సరే నాదేం పోయింది, నేను చెప్పుకుంటూ పోవచ్చు, అయిపోయింది కోర్సు, బాయ్ బాయ్ అని చెప్పొచ్చు. కానీ తర్వాత మోసపోయేది నువ్వే కదా. కోర్స్ అయిపోతుంది, ప్రాక్టీస్ చేస్తావు, ఏదేంటో తెలీదు, అన్ని తెలుగులో వచ్చు, కాన్ఫిగరేషన్ మాత్రమే నేర్చుకుంటావు. రేపటి రోజు ఇంకొకరితో మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడే మాటలో తెలిసిపోతుంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు. ఎక్కడ పనిచేసావు అని అడుగురు, ఏడే నేర్చుకున్నావు అంటారు. ఎక్కడ నేర్చుకున్నావు అంటే నువ్వు మాట్లాడే దాన్ని బట్టి నువ్వు ట్రైనింగ్ క్యాండిడేట్ అని తెలిసిపోతుంది. మనం మాట్లాడే దాన్ని బట్టి ట్రైనింగ్ క్యాండిడేట్ అని తెలిసిపోతుంది. అట్లా తెలవనివ్వద్దు.
అట్లా తెలవనివ్వకుండా నువ్వు మేనేజ్ చేయాలి. అదే నీ స్కిల్, అదే నీ టాలెంట్. దాన్ని నువ్వు నేర్చుకోవాలి. దానికోసమే నువ్వు ట్రైనింగ్ తీసుకునేది. అది లేదు అంటే నువ్వు ట్రైనింగ్ తీసుకునే పనే లేదు, అవసరం అంతకన్నా లేదు. యూట్యూబ్లో కొట్టు ఎస్ఐపి ఫికో అని ఎన్ని వీడియోలు వస్తాయో చూడు, గూగుల్లో కొట్టు ఎస్ఐపి ఫికో అని ఎన్ని డాక్యుమెంట్లు వస్తాయో చూడు, చాలా వస్తాయి నీకు. ఇది లేదు అనకుండా ప్రతి దానికి సంబంధించిన వీడియో దొరుకుతుంది, ప్రతి దానికి సంబంధించిన కంటెంట్ దొరుకుతుంది, మెటీరియల్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి మార్కెట్లో ఫ్రీగా దొరుకుతాయి. కానీ నువ్వు అన్నీ వదులుకొని డబ్బులు కట్టి మరీ నేర్చుకుంటున్నాను అంటే, బయట నీకు ఫ్రీగా దొరికేదానికన్నా తక్కువ కంటెంట్ ఇక్కడ దొరుకుతుంది అంటే, ఫ్రీగా దొరికేదాన్ని కూడా నువ్వు డబ్బులు పెట్టి నేర్చుకొని స్టిల్ ఇంకా జాబ్ రావట్లేదు అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. అంటే మనకి బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియట్లేదు. నేనేం నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకునేది కరెక్టా కాదా అనేది కూడా మనం డిసైడ్ చేయలేని పొజిషన్లో వెళ్ళిపోతాం. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏదో చెప్తాను, ఈయన చెప్పేదే ఇంతే ఏమో ఫికో అనుకుంటారు. కానీ మనం ఏం చేయాలా, నువ్వు ఫికో నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కోర్స్ జాయిన్ అవ్వడానికి ముందు నీ సైడ్ నుంచి నీ ఎఫర్ట్ ఉండాలి, నీ రీసెర్చ్ ఉండాలి. నీ ఎఫర్ట్ ఏముండాలి, నీ రీసెర్చ్ ఏముండాలి అంటే మాట్లాడు. ఎవరెవరైతే ఆల్రెడీ ఫికో నేర్చుకున్నారో నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, తెలిసిన వాళ్ళలో కానీ, ఇంకెక్కడైనా కానీ ఆల్రెడీ ఫికో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, ఫికో నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు, ఫికోలో పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడు ఒకసారి. ఎప్పుడు మాట్లాడాలి, నువ్వు జాయిన్ అవ్వడానికి ముందు, ఒక దగ్గర డబ్బులు కట్టడానికి ముందు మాట్లాడాలి. ఇవన్నీ తర్వాత కాదు, నీ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందర కాదు ఇవన్నీ చేసేవి. ఇవన్నీ ఫస్టే పెట్టాలి నీ ఎఫర్ట్స్ అన్ని. మాట్లాడినప్పుడు అడుగు, ఎస్ఐపి ఫికోలో ఏముంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, బెటర్ ఉంటుందా లేదా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏంటి, ఇది నీకు సూట్ అవుతుందా అవ్వదా, నీకు నువ్వు డిసైడ్ అవ్వు. ఫస్ట్ నీకు నువ్వు డిసైడ్ అవ్వు. వీడియోస్ చూడు, ఫ్రీగా చాలా వీడియోస్ కనబడతాయి నీకు ఎస్ఐపి ఫికోకి సంబంధించి. డిఫరెంట్ వీడియోస్ చూడు, నీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా, నీకు అది ఫెమిలియర్గా ఉందా, నువ్వు కంఫర్టబుల్ ఉన్నావా లేదా, అదొకసారి చూసుకో. దాని తర్వాత బయట మార్కెట్ ఎట్లా ఉంది. ఇప్పుడు నేను నేర్చుకుంటే నేను ఒక 3 నెలల్లో జాబ్ వస్తుందా, 4 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, కోర్స్ 3 నెలలు అంటున్నారు, 2 నెలలు అంటున్నారు, 4 నెలలు అంటున్నారు, 6 నెలలు అంటున్నారు. కోర్స్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు నాకు జాబ్ వస్తుందా, అదే మంత్ జాబ్ వస్తుందా, నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుందా, టైం పడుతుందా, అంటే అప్రాక్సిమేట్గా ఎంత టైం పట్టొచ్చు, నేను ఎస్ఐపి ఫికోలో జాయిన్ అవుతే నాకు జాబ్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు, అందరికీ ఇది టైంలో జాబ్ వచ్చేస్తుందా. మనల్ని గురించి కూడా మనం అనలైజ్ చేయాలి. మనమంతా ఎక్స్పర్ట్ స్టూడెంట్స్ మా, చెప్పగానే పట్టేసి ఎక్స్పర్ట్ అంటే టాప్ లెవెల్ స్టూడెంట్స్ మా, లేదంటే కొంచెం టైం పడుతుంది అర్థం అవ్వడానికి, లేదంటే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ప్రాక్టీస్ చేయడానికి టైం పడుతుంది, అర్థమైన నేను మాట్లాడలేకపోతున్నాను. కొంతమందికి ఏమవుతుంది, అర్థమవుతుంది, చేస్తారు కానీ చెప్పలేరు, మాట్లాడలేరు. కొంతమంది మాట్లాడగలుగుతారు కానీ చేయలేరు. నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తివి అంటే ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా, నువ్వు ఆల్రెడీ మ్యారీడా, పిల్లలు ఉన్నారా, వర్క్ చేస్తున్నావా, నీ పర్సనల్ కమిట్మెంట్స్ ఏంటి, ఒక రోజులో నువ్వు ఎంత టైం పెట్టగలవు. ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది ఈ స్టడీస్ అయిపోయిన తర్వాత నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కెరియర్ బాగుంటుంది కదా అని. కొంతమంది జాబ్ చేస్తూ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వచ్చే జీతం సరిపోవట్లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కొంతమంది డిఫరెంట్ రీజన్స్తో చేస్తారు. డిఫరెంట్ రీజన్ అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎందుకు ఎస్ఐపి ఫికోలోకి వస్తున్నావు, దీన్ని బట్టి కోర్స్ 3 నెలలు, కోర్స్ 4 నెలలు, 6 నెలలు అంటే నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టగలవు, రోజు ఎంత టైం తీసుకోగలవు. ఈ టైంలో నీ పర్సనల్ కమిట్మెంట్స్ అంటే రోజు నువ్వు చేసే పనులన్నింటితో పాటు ఇది నేర్చుకొని ప్రిపేర్ అవ్వగలవా, నిన్ను నువ్వు క్వశ్చన్ చేయాలి. ఇవన్నీ మనం ఆలోచించము. ఫికో 3 నెలలు అంటే 3 నెలల్లో ఇంజెక్షన్ చేసినట్టు మైండ్లో ఎక్కదు. ఏదో మనం ఎక్కించేసినట్టుగా, ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా, రోజు ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఎక్కదు మైండ్లోకి. నువ్వు కూర్చొని ఎఫర్ట్స్ పెట్టాలి. అన్ని కన్ఫ్యూజన్ వస్తూ ఉంటాయి, ముందుకు పోతూ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. స్టార్టింగ్లో ఈజీగా అనిపిస్తుంది, ఇంతేనా అనిపిస్తుంది, డెబిట్, క్రెడిట్, జిఎల్, ఏపీ, ఏఆర్, కస్టమర్, వెండర్ ఇవన్నీ తెలుసు నాకు, మొత్తం చిన్నప్పుడే చదువుకున్నా అనిపిస్తుంది. తర్వాత ఒక్కొక్క దాంట్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్క సినారియో చూస్తూ ఉంటే మనకు ప్రాక్టికల్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఇంత ఉందా, ఇట్లుంటుందా, అట్లుంటుందా అనేది తెలుస్తాయి. అప్పుడు మనకి ప్రాక్టికల్గా సినిమా కనబడుతుంది. ఓకే, ఇది చేయాలంటే ఇది తెలియాలా, అంటే డైరెక్ట్గా ఇది నాకు రాదా, ఇవన్నీ వస్తేనే ఇది వస్తుందా. అప్పుడు మనకి మెల్లిమెల్లిగా రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది.
అప్పుడేమవుతుంది, ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది, ఇవన్నీ నాకు బేసిక్సే అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు అసలు ఏం తెలియట్లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాలి, ఎవడు చేస్తాడు పోని వదిలేస్తారు. ఇవన్నీ మనం స్టార్టింగ్లో ఆలోచించినప్పుడు మనం రైట్ డెసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. లేదు లైట్ ఒకసారి ట్రై చేద్దాంలే, వచ్చింది పోతపోయింది, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. లేదు నేను ఖచ్చితంగా కొట్టాలి జాబ్, నాకు ఇది ఇంపార్టెంట్, ఇది నా కెరియర్, ఇంకా నేను దీనిపైనే డెడికేటెడ్గా కూర్చుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు అంటే, ఒక ట్రయల్ చేద్దామని నేర్చుకోవాలనుకుంటున్నావా, నిజంగా ఎస్ఐపి ఫికోలో రావాలని నేర్చుకుంటున్నావా, నిన్ను నువ్వు క్వశ్చన్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత నువ్వు డిసైడ్ చేయాలి జాయిన్ అవ్వాలా వద్దా. కోర్స్ ఫీజు ఏముంది, ఈరోజు పోతే నువ్వు 2 నెలల్లో 3 నెలల్లో మనీ సంపాదించుకుంటావు, టైం వేస్ట్ అవుతుంది. దాని తర్వాత అరే మనకి ఏం సెట్ కాదు, నేర్చుకున్నా కూడా మనకు అర్థం కాదు, ఏజ్ అయిపోయింది ఇప్పుడు, ముందులాగా మైండ్ పనిచేయట్లేదు, ఎక్కట్లేదు, ఎక్కినా కూడా గుర్తుండట్లేదు, గుర్తున్నా చెప్పే అంత సీన్ లేదు ఇప్పుడు, అంత లేదు, కమిట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి, ఇవన్నీ ఏవేవో వస్తున్నాయి, ఇవన్నీ మైండ్లో రన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎఫర్ట్ పెట్టలేవు. ఇవన్నీ మనం మైండ్లో ముందు ఆలోచించుకున్న తర్వాత నువ్వు ఫస్ట్ క్లియర్ అవ్వాలి మైండ్ సెట్లో. ఓకే ఎస్ఐపి ఫికో ఇట్లా ఉంటుంది, నేను ఇట్లా నేర్చుకోవాలి, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు ఎస్ఐపి ఫికోలో జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు అన్నీ తెలుసు. అంటే గ్రౌండ్ రియాలిటీ నువ్వు తెలుసుకున్నావు. గ్రౌండ్ రియాలిటీ అంటే బయట మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు బయట మార్కెట్లో ఏం జరుగుతుందంటే అసలు ఎస్ఐపి ఫికోకి జాబ్స్ ఉన్నాయా, ఉంటే ఎవరికి ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయా, ఫ్రెషర్స్కి ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, నువ్వెంత ఎక్స్పీరియన్స్ వెళ్ళాలనుకుంటున్నావు, ఈ 3 నెలల్లో ఆ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ నీకు మ్యాచ్ చేయగలవా. మోర్ ఓవర్ నువ్వు తెలుగులో నేర్చుకుంటున్నావు, ఇది ఫస్ట్ పాయింట్. నువ్వు తెలుగులో నేర్చుకుంటున్నావు అన్నప్పుడు ముందు చెప్పినట్టుగా నువ్వు ఎక్కువ కష్టపడాలి. తెలుగులో నేర్చుకుంటున్నావు అంటే ఎక్కువ కష్టపడాలి. ఈ నేర్చుకున్న తెలుగునంతా మళ్ళీ ఇంగ్లీష్లోకి నువ్వు ట్రాన్స్లేట్ చేయాలి. తెలుగులో నేర్చుకోవాలి, తెలుగులో అర్థం చేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడే లెవెల్కి వెళ్ళాలి నువ్వు. అంటే అందరూ 1% కష్టపడితే నువ్వు 1.5% కష్టపడాలి, కొంచెం ఎక్కువ కష్టపడాలి. తెలుగులో నేర్చుకుంటున్నా కదా ఈజీగా అర్థమవుతుంది అంటే కుదరదు, ఎక్కువ కష్టపడాలి. అది వెనకాల ఉన్న నిజం, అది రియలైజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకు ప్రాక్టికల్గా వెలుగుతుంది అన్నీ. ఓకే ఇట్లా అవుతుంది అనేది తెలుస్తుంది. సబ్జెక్ట్ గురించి భయపడే అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఇది ఎప్పటి నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్లో అప్లికేషన్. చాలా మంది చేస్తున్నారు, నీలాగా నాలాగా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చేసే ఏది కూడా నువ్వు ఇన్నోవేటివ్గా ఏది రీసెర్చ్ చేయట్లేదు, చేసినదే నువ్వు తెలుసుకుంటున్నావు అంతే, నువ్వేం కనుక్కోవట్లేదు. ఉన్నదాన్ని తెలుసుకుంటున్నావు. ఉన్నదాన్ని తెలుసుకోవడం చాలా ఈజీ, లేని దాన్ని కనుక్కోవడము, రీసెర్చ్ చేయడము, కొత్త ప్రయోగాలు చేయడమే కష్టం. ఇక్కడ ప్రయోగం చేయడానికి ఏం లేదు, అంతా అందరూ చేసిందే, నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావు. ఇప్పుడు అంతే, ఏం చేశారు ఏంటనేది తెలుసుకొని యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నావు. అది చాలా ఈజీ. కాకపోతే ఎట్లా తెలుసుకుంటున్నావు, ఎట్లా అర్థం చేసుకుంటున్నావు, దాన్ని వేరే వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. ఆ ఏరియాలో మనం ఫోకస్ పెట్టి అక్కడ క్లారిటీగా ఉన్నాము అంటే ఆటోమేటిక్గా నువ్వు వద్దన్నా కూడా నీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉంటుంది. నువ్వు చెప్పేటప్పుడు కానీ, ఎదుటి వాళ్ళు చెప్పింది నువ్వు విని అర్థం చేసుకునేటప్పుడు కానీ, ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది కానీ, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అనేది కానీ నువ్వు చూపిస్తావు. అట్లీస్ట్ చూపెట్టగలుగుతావు. ఓకే ఇట్లా అడిగినప్పుడు నేను ఇట్లా చెప్పాలి అని తెలుస్తుంది నీకు. లేదంటే ఏది అడిగినా గుడ్డుగా చెప్పుకుంటూ పోతూనే ఉంటావు. అట్లా చెప్పొద్దు, అట్లా మాట్లాడొద్దు. క్వశ్చన్ని బట్టి నువ్వు ఆన్సర్ చేయాలి, మనిషిని బట్టి నువ్వు మాట్లాడాలి. అందుకే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫికో కన్సల్టెంట్ ఎందుకు కావాలి అంటారు. ఫికో తెలిస్తే చాలు కదా, మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఎందుకు తోకదానికి. ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతున్నారంటే దానికి మళ్ళీ పెద్ద థియరీ ఉంటుంది. లేదంటే అందరూ నువ్వు నేను కాన్ఫిగరేషన్ మాట్లాడితే నువ్వెందుకు నేనెందుకు. ఎవరు తక్కువ డబ్బులకు వస్తే వాళ్ళని పట్టుకుంటారు కదా. ఎక్స్పీరియన్సే ఉండాలి, రూపాయి ఎక్కువైనా పర్లేదు అని ఎందుకు అంటున్నారు అంటే కాన్ఫిగరేషన్ మాత్రమే సరిపోదు. అంటే కన్సల్టెంట్ అనేవాడు కాన్ఫిగరేషన్ మాత్రమే చేయడు. కాన్ఫిగరేషన్ మాత్రమే చేయడానికి కన్సల్టెంట్ అవసరం లేదు. అంటే ఇంకేదో చేస్తారు, ఇంకేదో ఉంటుంది ఎస్ఐపి ఫికోలో. అంటే ఒక కన్సల్టెంట్గా నువ్వేం చేస్తావు అన్న క్లారిటీ నీకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు అన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఓకే నేను ఇట్లా చేయాలి, ఇది ఇట్లా అర్థం చేసుకోవాలి, ఇట్లా ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లా ఆలోచించాలి, ఒకరికి నేను బిజినెస్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ వేలో మాట్లాడాలి, వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు
నేను దాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. అంటే ఒక జనరల్గా ఒక కంపెనీ నువ్వు తీసుకుంటే అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అకౌంటింగ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారు బేసిక్గా తెలిసి ఉండాలి మనకి. ఈ బేసిక్ ఫండమెంటల్స్ అకౌంటింగ్కి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి మనకి తెలియనప్పుడు నేరుగా ఎస్ఐపి ఫీకోలో వెళ్ళి కాన్ఫిగరేషన్లు, కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ కొట్టుకుంటూ పోతే ఏం రాదు. ఎందుకు అంటే అది రేపటి రోజు నీకు జాబ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఎవరు అడగరు. నేను ఏ ఇంటర్వ్యూలో ఎవరు కూడా కంపెనీ కోడ్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, ఫిజికల్ ఇయర్ ఏంటి అడగరు. ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్న వాళ్ళతో మాట్లాడండి. ఎవరైతే ఎస్ఐపి ఫీకో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారో వాళ్ళతో మాట్లాడండి. ఏం అడుగుతున్నారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో? సెలెక్ట్ అయ్యావా, రిజెక్ట్ అయ్యావా? రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయ్యావో తెలుసా నీకు? అందరు అంటారు అన్ని రియల్ టైం క్వశ్చన్లు అడుగుతున్నారు, సినారియో బేస్డ్ క్వశ్చన్లు అడుగుతున్నారు, క్వశ్చన్ అర్థం కావట్లేదు నాకు అంటారు. అన్ని రియల్ టైం క్వశ్చన్లు అడుగుతున్నారు, సినారియో బేస్డ్ అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు, కాన్ఫిగరేషన్ ఎవరు అడగట్లేదు, ఇవన్నీ జనాలు మాట్లాడతారు. అంటే అవి అడగరు అనేది వాళ్ళు ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత తెలుసుకుంటున్నారు. నువ్వు అవన్నీ ముందే తెలుసుకోవాలి. అవన్నీ నువ్వు ముందే తెలుసుకున్నప్పుడు ముందే గూగుల్లో వెళ్ళి ఎస్ఐపి ఫీకో కన్సల్టెంట్ జాబ్స్ అని కొట్టు. ఎస్ఐపి ఫీకో కన్సల్టెంట్ జాబ్స్ అని గూగుల్లో కొట్టినప్పుడు జాబ్ డిస్క్రిప్షన్లు వస్తాయి. చదువు అవన్నీ. జాబ్ డిస్క్రిప్షన్లో ఏముందో చూడు ఒకసారి. వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఏమేం రిక్వైర్మెంట్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, స్కిల్ సెట్ వాళ్ళు చూస్తున్నారు, ఒకసారి చదువు. దాన్ని బట్టి నీకు క్లారిటీ వస్తుంది. ఇందులో నీకు ఎన్ని పదాలు అర్థమవుతున్నాయి, ఎన్నింటి గురించి నీకు తెలుసు. దాని బేస్ పైన మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే, నాకు ఇది వర్కౌట్ అవుతుంది, నేను దీనికి సూట్ అవుతాను, సూట్ అవ్వను. నువ్వు నేర్చుకునేటప్పుడు కూడా నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ నాకు తెలుస్తున్నాయా, తెలియట్లేదా, ఇంప్లిమెంటేషన్ అంటున్నారు, రోల్అవుట్ అంటున్నారు, సపోర్ట్ అంటున్నారు, ఇంకేదో మాట్లాడుతున్నారు. నేనేమో కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్ వీటి చుట్టే తిరుగుతున్నాను, వీళ్ళందరేమో ఏవేవో అడుగుతున్నారు. ఏ జాబ్ డిస్క్రిప్షన్లో కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ ఇట్లాంటివి లేవు. ఇవన్నీ నువ్వు ప్రాక్టికల్గా చూడాలి. ఇవన్నీ ఇక్కడ రా కూర్చో ఇవి చూడని ఎవరు చెప్పరు నీకు. ఇవన్నీ ఎవరు చెప్పరు మనకి, ఇది కూర్చోవాలి, ఇది చూడాలి, ఇది చేయాలి అని. ఎందుకంటే అవసరం నీది, నువ్వు కూర్చొని చేయాలని. అవసరం నీది అన్నప్పుడు జాబ్ కావాల్సింది నీకు. కాబట్టి ఎఫర్ట్స్ పెట్టాల్సింది నువ్వు, కష్టపడాల్సింది నువ్వు, తెలుసుకోవాల్సింది నువ్వే. ఇట్లా చేయాలని స్పూన్ ఫీడింగ్ ఎవరు చెప్పరు నీకు. ఆ ఎఫర్ట్ నీకు ఉండాలి, అది నీ సీరియస్నెస్, అది అక్కడ తెలిసిపోతుంది. రోజు వస్తున్నామా, క్లాస్ అటెండ్ అవుతున్నానా, చెప్పింది వింటున్నానా, ప్రాక్టీస్ చేస్తున్నానా, జరుగుతుంది అంటే వర్కౌట్ కాదు. దానితో పాటు నువ్వు చాలా రీసెర్చ్ చేయాలి. ఎందుకు అంటే నీకైనా నాకైనా ఎవరికైనా ఏముంటుంది, తొందరగా నేర్చుకోవాలా, తొందరగా జాబ్ కొట్టాలని ఉంటుంది. అంతే తొందరగా జాబ్ కొట్టాలంటే నువ్వు అంతే తొందరగా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు అంత తొందరగా అన్ని నేర్చుకుంటున్నామా, అంత తొందరగా అన్ని తెలుసుకుంటున్నామా, అంత తొందరగా అన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? లేదు. అంటే రియాలిటీని మనం దగ్గర నుంచి చూస్తున్నామా, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మీ రియాలిటీని యాక్సెప్ట్ చేయము. రియాలిటీని యాక్సెప్ట్ ఎందుకు చేయము అంటే అదో రీజన్, అంతే, చేయరు అంతే. దానికి మళ్ళీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇనీషియల్గా మనం అనుకుంటాము నేను చాలా కష్టపడతాను, ఇంకా ఇదే నా ప్రపంచము, ఎస్ఐపి ఫీకోనే లైఫ్, ఇంకా అంతా ఇట్లాగే అనుకుంటారు. 4 రోజులు కాగానే అంతా రొటీన్ అయిపోతుంది. సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటారు. అది రేపు పోతుంది, ఎల్లుండి పోతుంది, మొత్తానికి ఎస్ఐపి ఫీకోనే పోతుంది. అట్లా మిగిలొద్దు మనం. అంటే రేపటి రోజు నేను కూడా ఫీకో డ్రాప్అవుట్ అనొద్దు. చాలా మంది డ్రాప్అవుట్లు ఉంటారు ఫీకోలో, కనుక్కోండి. ఎస్ఐపి ఫీకో నేర్చుకొని డ్రాప్అవుట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా డ్రాప్అవుట్ ఉండొద్దు. నువ్వు నేర్చుకున్నావు, ఎంటర్ అయ్యావు అంటే అన్నీ తెలుసుకున్న తర్వాతే దిగాలి. దిగిన తర్వాత, కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకొని, ఇవన్నీ తెలిస్తేనే అసలు నేను రాకపోతున్నా ఇక్కడ అనుకుంటారు చాలా మంది. వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని కాన్ఫిగరేషన్లే, ఈ సెట్టింగ్స్ తెలుసుకుంటే, ఈ సెట్టింగ్స్ 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే జాబ్ వస్తుంది. కానీ రియాలిటీ అది కాదు. రియాలిటీ అది కాదు అన్నప్పుడు నువ్వు రియాలిటీకి తగ్గట్టుగా నిన్ను నువ్వు మలుచుకోవాలి, దానికి తగ్గట్టుగా ఆలోచించాలి. అది స్టార్టింగ్ నుంచి పెట్టాలి ఎఫర్ట్. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేసేది కానీ, నువ్వు ఎఫర్ట్ పెట్టేది కానీ, నువ్వు ప్రాక్టీస్ చేస్తుంది కానీ, లేదంటే నువ్వు ఆలోచించే వే కానీ, ఎక్కడెక్కడ నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావు, ఏం తెలుసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ప్రాజెక్ట్లో నేనేం చేస్తాను, ఈ టాపిక్స్ అన్ని మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. ఒకే రోజు ఓవర్ నైట్ ఏది అర్థం కాదు. నెల రోజులు నీకు అసలు ఎస్ఐపి ఫీకోనే అర్థం కాదు ప్రాక్టికల్గా మాట్లాడితే.
ఫస్ట్ నెల రోజులు నీకు ఏం చేస్తున్నావో ఏంటనేది తెలియని కూడా తెలియదు. నెల రోజుల తర్వాత అప్పుడు నీకు అర్థం అవడం మొదలవుతుంది. ఓకే, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. నెల రోజులు పడుతుంది. ఫస్ట్ 1 month ఏం అర్థం కాదు నీకు. నేను చూపెట్టే ఎస్ఐపి స్క్రీన్ అర్థం కాదు, నేను మాట్లాడే పదాలు అర్థం కావు, నేను మాట్లాడే బిజినెస్ సినారియోలు కానీ కేసెస్ కానీ అర్థం కావు. ఎందుకు అర్థం అవ్వవు అంటే నువ్వు ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి రాలేదు. నువ్వు ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చుంటే నీకు అర్థమయ్యేది. నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు. రావడంతో అన్నీ అర్థమవుతాయంటే తప్పు, అర్థం అవ్వదు. అది ఫ్యాక్ట్. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా? యాక్సెప్ట్ చేయము. వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కోర్సు 3 నెలలు అంటే డే 1 నుంచి 1, 2, 3, 90 రోజులు స్టార్ట్ అవుతుంది. 90 రోజు టాటా బాయ్ బాయ్ అవుతుంది. దాని తర్వాత కూడా నువ్వు ఎస్ఐపి ఫికోకి టాటా బాయ్ బాయ్ చెప్పాలి. అట్లా ఉండొద్దు. నువ్వు నేర్చుకునే కోర్స్ అట్లా ఉండొద్దు, నువ్వు పెట్టే ఎఫర్ట్ అట్లా ఉండొద్దు. ప్రాక్టికల్గా నీ ఎఫర్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది. ఓకే, నేను చేసే వర్క్ ఇది, నేను నేర్చుకునే టాపిక్స్ ఇవి, నేను ప్రిపేర్ అయ్యే అప్రోచ్ ఎట్లా ఉండాలి, డిఫరెంట్ పీపుల్ తోటి మాట్లాడుతూ ఉండాలి, ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు నీకు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సబ్జెక్ట్ గురించి భయపడే అవసరం లేదు, చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే ఈ కాన్ఫిగరేషన్ కాకుండా చాలా విషయాలు ఉంటాయి. ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కాకుండా చాలా విషయాలు ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ మనం మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ పాయింట్స్ నాకు అర్థం అవుతే ఇది తెలుస్తుంది. నేను మార్కెట్లోకి వెళ్ళడానికి ముందు, రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి ముందు నా రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ప్రాజెక్టులు పెట్టాలి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, రోల్అవుట్ అంటే ఏంటి, అప్గ్రేడేషన్ అంటే ఏంటి, మైగ్రేషన్ అంటే ఏంటి, మెల్లిమెల్లిగా తెలియాలి. నేను ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో పోవాలి, ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని ప్రాజెక్టులు ఉండాలి, ఏ ప్రాజెక్ట్లో నేనేం చేస్తాను, ఒకవేళ అడిగితే నేనేం చెప్పాలి, ఈ పాయింట్స్ అన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నింటినీ కూడా 3 నెలల్లో 4 నెలలలో నువ్వు అన్నీ అర్థం చేసుకొని బయటకు వెళ్ళాలి. అన్నీ అర్థమవుతాయా? మనం ఏమి డే అంతా కాలేజ్కి వెళ్ళినట్టు, స్కూల్కి వెళ్ళినట్టు కోర్స్ చేయట్లేదు కదా. నీకు నీ పనులు పర్సనల్ ఉంటాయి, మిగతా వాళ్ళకి వాళ్ళ పర్సనల్ పనులు ఉంటాయి. నువ్వు ఆఫీస్కి వెళ్తావా, కాలేజ్కి వెళ్తున్నావా, ఇంకేదో పని చేస్తున్నావా, నీ పని నీకు ఉంటుంది. అవన్నింటితో పాటు ఇది నేర్చుకుంటున్నావు. ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతావు, ఎట్లా మేనేజ్ చేయగలుగుతావు అనేది క్వశ్చన్ మార్క్. దానికి తగ్గట్టుగా దానితో పాటు నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి? ఫస్ట్ చెప్పినట్టు పట్టగలవు అంత ఎక్స్పర్ట్ మైండ్ సెట్ ఉందా? ఇప్పుడు స్కూల్లో కదా, కాలేజీలో కదా నేను టాపర్ని, ఏది చెప్పినా ఇట్లా విన్నట్టు రాసేస్తాను, చదివినట్టు రాసేస్తాను, అంత మైండ్ సెట్, అంత క్యాపబిలిటీ అంత ఈజీగా ఉండదు ఇప్పుడు ఎవరికి. చాలా మందికి తగ్గిపోతుంది. ఏజ్ ఫ్యాక్టరు, నీ కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నింటితోటి ఈ డిఫరెంట్ పాయింట్స్ పిక్చర్లోకి వచ్చేసి ఉంటాయి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసి నువ్వు ముందుకు పోవాలి. ప్లస్ ఇక్కడ నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. అంటే ఒకవేళ అంత ఈజీగా ఉంటే నీకు నాకు తెలిసిన ప్రతి కామర్స్ స్టూడెంట్ ఎస్ఐపి ఫికో కన్సల్టెంటే అవుతుండే. నీకు తెలిసిన అందరు కామర్స్ వాళ్ళు ఫికో కన్సల్టెంట్ కాదు, నాకు తెలిసిన అందరు కామర్స్ వాళ్ళు ఫికో కన్సల్టెంట్ కాదు. నీకు తెలిసి నేర్చుకుని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి నేర్చుకుని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే నేను దిగాలనుకుంటున్నాను, అయినా సరే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే నీ దగ్గర స్ట్రాంగ్ రీజన్, జస్టిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకున్నప్పుడు, నువ్వు ఫికో నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ అన్నీ అవుతాయి. ఎందుకంటే నీకు ఇవన్నీ తెలుసు, అన్నీ తెలిసి నువ్వు దిగావు కాబట్టి ఆటోమేటిక్గా ఆ సీరియస్నెస్ అనేది నీలో ఉంటుంది. రేపటి రోజు అరే నేను ఫికో నేర్చుకున్నాను, ఇంకొకరు నేను ఫస్టే చెప్పిన కదా జాబ్ రాదని, జాయిన్ అవ్వద్దని ఇట్లా చెప్తారు. నీకు ఆ రోజే చెప్పిన కదా ఫికో నేర్చుకుంటే జాబ్ రాదని, వేస్ట్ అని, మా ఫ్రెండ్సే చాలా మంది పోయిర్రు, ఎవరికి రాలేదు, నీకు కూడా చెప్పినా నేను, విన్నవా నా మాట అంటారు. అట్లాంటి మాటలు మనం వినాలనుకుంటామా? ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఉంటాయి. కొంతమంది జాబ్ మానేసి నేర్చుకుంటారు, రైట్? అట్లా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు క్వశ్చన్ చేసుకున్నప్పుడు నీకు ఆన్సర్స్ తెలుస్తాయి. దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలా. దాన్ని బట్టి డిసైడ్ అయినప్పుడు నీకు రిజల్ట్ ప్రాపర్గా వస్తుంది. సూట్ అవుతుందా, సూట్ అవ్వదా, ఎస్ఐపి నీకు సెట్ అవుతుందా పక్కన పెడితే నువ్వు ఎస్ఐపికి సెట్ అవుతావో లేదో చెక్ చేసుకో. అంటే నీ టైం టేబుల్, నీ అండర్స్టాండింగ్, నీ కమ్యూనికేషన్ కానీ, నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, నీ కమిట్మెంట్స్ కానీ, ఇవన్నింటితో పాటు నువ్వు ఎఫర్ట్ పెట్టి నేర్చుకొని జాబ్ కొట్టగలవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దానికి రెడీ ఉన్నావా లేదా మనం క్వశ్చన్ చేసుకొని
ఎస్ నేను రెడీగా ఉన్నాను, నేను ఎఫర్ట్ పెట్టగలను, కష్టపడతాను అనుకుంటే ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు, వచ్చేస్తుంది జాబ్ ఈజీగా. లేదు అన్నప్పుడు ఏమవుతాయి, ఈ పాయింట్లన్నీ కూడా నువ్వు జాయిన్ అయిన తర్వాత మధ్యలో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. అరే జాబ్ వల్ల నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, అప్పుడు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ కింద వస్తాయి, రీజన్లు ఉంటాయి, సాకులు అంటారు ఇవన్నింటిని. స్టార్టింగ్లో బాగా చేసినా కానీ ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువైంది, మైండ్లో పనులు ఎక్కువైపోయినాయి, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, ముందులాగా మైండ్ పనిచేస్తలేదు, ముందు ఇట్లా చదవగానే వచ్చేస్తున్నాయి ఇప్పుడు రావట్లేదు, ఇవన్నీ రీజన్స్ చెప్పుకుంటాం మనకి మనం. అట్లా ఉండొద్దు. అట్లాంటప్పుడు మీరు ఫికో జాయిన్ అవ్వద్దు. జాయిన్ అవుతున్నాము అంటే అన్నీ ఆలోచించి ముందుకు రావాలి, లేదు అంటే ముందే వదిలేసేయాలి, లేదంటే ఫ్రీగా నేర్చుకొని ట్రై చేయాలి, డబ్బులు పే చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఫ్రీగా నేర్చుకోవాలి. మీకు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ డిఫరెంట్ సోర్సెస్లో మీకు ఈజీగా ఫ్రీగా ఎస్ఐపి ఫికో నేర్చుకోవచ్చు. అంటే అక్కడ ఫ్రీగా నేర్చుకునేది కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ అంతా ఫ్రీగా నేర్చుకొని మీరు ఫ్రీగానే జాబ్ ట్రయల్స్ చేయొచ్చు. కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా జాబ్ కూడా కొట్టొచ్చు, అట్లా కూడా నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చు, కానీ అప్పుడు ఏమవుతుంది అంటే జాబ్ వచ్చిన తర్వాత కోర్స్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు జాబ్లో ఏం అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్కి రావాల్సి వస్తుంది. ఎందుకు, అప్పుడు నువ్వు చేసే జాబ్ కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఇచ్చే రిక్వైర్మెంట్ కానీ బిజినెస్ ప్రాసెస్ కానీ ఏది అర్థం కాదు. అప్పుడు మళ్ళీ ఫీకో కోర్స్ అని మళ్ళీ జాయిన్ అవుతారు. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ ఉంటాయి అని మనకి తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా ఎఫర్ట్ పెట్టడం ఉత్తమం. ఓకే, సో మిగతా పాయింట్స్ దీని గురించి మనం మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒకేసారి అన్ని అర్థం కావు, మెల్లిమెల్లిగా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇట్లా ఉంటేనే మనం ఫికో నేర్చుకోవాలి. దాని తర్వాత మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, హ్యాండ్ రైస్ చేయండి, ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు. సునీల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సో అబ్జల్యూట్లీ మీరు ఏవైతే చెప్పారో ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. నేను ఆల్రెడీ కోర్స్ జాయిన్ అయ్యి ఆ లెక్చరర్ సరిగ్గా లేరు, అండ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర పీపీటీస్ ఉన్నాయి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి డంప్ చేయడం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, ఏపీఏఆర్జిఎల్ చెప్పడం, టాటా బాయ్ బాయ్. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే చెప్పలేదు, ఎఫ్ఐ టు ఎంఎం ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ అంటే చెప్పలేదు, డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా ఈసీసీ వర్షన్ కూడా సరిగ్గా చెప్పలేకపోయినారు. నాకు వాళ్ళ లెక్చరర్స్ పేరు చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారు, ఎస్ఆర్ నగర్లో 2 ఉన్నారు, 2 ఆన్లైన్లో చెప్తున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు 2. వీళ్ళు ఈ 4 మెంబర్స్ జస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10,000కే ఎస్ఏపి ఫికో జాయిన్ కండి, 6 lakhs ప్యాకేజ్ కొట్టండి, ఇంకా థంబ్నైల్స్ మాత్రం పెట్టడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. సో నేను జాబ్ చేస్తున్నాను సార్. సో నేను ఫ్రమ్ లాస్ట్ 12 years చేస్తున్నాను. ఎస్ఏపి ఫికో ఎందుకు జాయిన్ కావాలనుకున్నాను అంటే సమ్ కెరియర్ గ్రోత్ కోసం జాయిన్ కావాలనుకున్నాను. నేను ఒకటి రెండు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను మీరు చెప్పినట్టు. వాళ్ళు ఫస్ట్ 1 minute-లోనే నన్ను ఐడెంటిఫై చేసినారు, వీడు కోర్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను చెప్పాలనే ఎఫర్ట్కి వాళ్ళు అసెట్ అకౌంటింగ్ తెలుసా అన్నారు, ఓకే అన్నాను. వాళ్ళు అక్కడ 1-2 క్వశ్చన్స్ వేసే లోపల వాళ్ళకి అర్థమైపోయింది. ఎఫ్ఐటి ఎంఎం ఎఫ్ఐటి ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా చేసావా అంటే అంతగా చేయలేదు, సీనియర్స్కి ఇచ్చారు అని చెప్పినా నేను. అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ 1 year అయింది నేను కోర్స్ చేసి. మీరు ఎలా అయితే చెప్తున్నారో నేను డ్రాప్ కావాలనే నేను ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ. లైక్ ఫ్యామిలీ, 2 kids, జాబ్, ఇవన్నీ పెట్టుకొని మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారని, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే, ఓపెన్గా చెప్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ సార్, టుడే ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఐ కెనాట్ డ్రాప్ అవుట్. డ్రాప్ అవ్వద్దు. ఇందులో కష్టపడడానికి ఏమీ లేదు. ఇదేమీ రీసెర్చ్ జాబ్ కాదు, ఆల్రెడీ జరిగేదే. ప్రతి కంపెనీలో, ప్రతి క్లయింట్లో, ప్రతి కన్సల్టెంట్ చేసేదే. మనం కొత్తగా దిగి నేర్చుకుంటున్నాం అంతే. అక్కడ కూడా మనం నేర్చుకోలేకపోతున్నాము. ఎక్కడ నేర్చుకుంటే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది
అనే బేసిక్ ఎఫర్ట్ కూడా మనం పెట్టలేకపోతున్నాం అంటే ఆ మిస్టేక్ మనదే. మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలా, మనకి చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. అక్కడ వెళ్ళమని నీకు ఎవరు చెప్పలేదు కదా, రమ్మని వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా, నువ్వు వెళ్ళావు కరెక్ట్. అంటే బ్లైండ్ గా ఎస్ఐపి ఫికో వస్తుంది అంటే వెళ్ళిపోయావు అంటే నీ మిస్టేక్ అది. ఎస్. ఇప్పుడు మనం ఏది కావాలన్నా కూడా మనం నార్మల్ గా కనుక్కుంటాం కదా, ఇదేదో మనం లాటరీ టికెట్ కొనట్లేదు కదా మనకి జాబ్ వచ్చిన తర్వాత అందరికి రివీల్ చేస్తాను అనడానికి. యా, బట్ సమ్వాట్ ఏమైందంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. లైక్ ఒకరిద్దరు ఫ్రమ్ నేను ఎండ్ యూజర్ చేస్తున్నాను అకౌంట్స్ రిసీవబుల్, యాజ్ అన్ అకౌంట్స్ రిసీవబుల్ సీనియర్ అనలిస్ట్. వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఎవరో సీనియర్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో మా ఫ్రెండ్ ఉంటే ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నువ్వు ఎఫ్ఎస్సి ఎందుకు నేర్చుకోలేదని చెప్పి ఆ అబ్బాయి రియల్ టైమ్ సినారియోస్, ఆ అబ్బాయి కాగ్నిజెంట్లో చేస్తుంటే జిరాక్స్ అనే కంపెనీ బెంగళూరులో, ఓకే ఆ ఓకే అబ్బాయి స్క్రీన్ షేర్ చేసే వల్ల ఆ అబ్బాయి కొద్దిగా రియల్ టైం నేర్చుకున్నాడు అక్కడ. సో మా ఫ్రెండ్కి అడిగితే ఎక్కడా లేవు సరిగ్గా, సో ఆన్లైన్ ట్రై చేయన్నాడు. సో ఆన్లైన్లో ఇంకా ఈ థంబ్నెయిల్స్కి మనకు జాయిన్ అయిన తర్వాతనే తెలుస్తుంది కదా సార్. సో స్లోగా ఆయన చెప్పేదాన్ని బట్టి మాకు ఎప్పుడో అర్థమైపోయింది. ఆయన ఓన్లీ పీపీటీ ఓపెన్ చేస్తాడు, ఉండేది చెప్తాడు. అసలు ఎల్ఎస్ఎండబ్ల్యూ 1 hour 25 minutes చెప్పాడు సార్. అది ఎందుకు చేస్తున్నామో చెప్పలేదు, రిజల్ట్ ఎట్లా వస్తుందని చెప్పలేదు. మధ్యలో 22 minutes అయ్యో ఇట్లా పోయింటే బాగుండు, అయ్యో అట్లా పోయింటే బాగుండు, అయ్యో కిందికి వచ్చింటే బాగుండు. మా సిస్టంలో డేట్ తప్పు ఉంటే కూడా అయ్యో సిస్టంలో డేట్ రాంగ్ ఉందండి, మేబీ అవుట్పుట్ వస్తుంది రాదు అంటాడు. ఆయన మీద ఆయనకే కాన్ఫిడెన్స్ లేదు. మేము చాలా సార్లు స్ట్రగుల్ అయినాం. మా బ్యాచ్ లో 48 members జాయిన్ అయినాం సార్. 48 members ఈ రోజు వరకు ఒక్కరికి జాబ్ రాలేదు. నాకు ఆల్మోస్ట్ 10 to 15 members టచ్ లో ఉన్నా నాకు ఈ రోజు వరకు ఎవ్వరికి రాలేదు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు పీపీటీస్ తీసుకోండి, క్వశ్చనర్స్ తీసుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు రియల్ టైం అయితే కదా సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పేది. మేము టాపిక్ లో జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్కి చెక్ పేమెంట్ చేస్తున్నాము, ఏసీహెచ్ వైర్ ఎలా చేస్తున్నారని మేము అడిగితే కూడా అయ్యో ఫస్ట్ మీకు అవుట్పుట్ చూపించాలండి, లేదంటే మీరు డబ్బులు కట్టింది వేస్ట్ అవుతుంది, మీకు ఫస్ట్ అవుట్పుట్ చూపించాలండి అనడం ఆ రోజుకి ఇంక అన్నమా. అసెట్ అకౌంటింగ్ అసలు మాకు అవుట్పుటే రాలేదు సార్. నీకెందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదండి, ఈవినింగ్ బ్యాచ్కి వచ్చిందండి అంట నెక్స్ట్ రోజు. సో ఖచ్చితంగా సార్, సో మాకు ఏదన్నా కానీ ప్రాపర్గా మీరు చెప్పిన 100%, మీరు చెప్పిన ఇప్పుడు ఏమేమైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆల్మోస్ట్ మేము అవుట్ ఆఫ్ 100%లో నా వరకు నేను ఒక 10-20% పెట్టాను ఎఫర్ట్ సో ఫార్. బట్ ఐఎమ్ pretty sure the way how you explain, definitely I will go through sir. నేను ఖచ్చితంగా ఈరోజు నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అనిపించింది ఎక్కడ లేకున్నామని. ఖచ్చితంగా కోర్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను సార్ ఇంత ఆఫర్లో జాయిన్ అయ్యానని. ఇట్స్ మై ప్రామిస్. ఇంతమంది ముందర ఎందుకు ఏదో మాట్లాడాలనిపించింది. నేను జనరల్గా ఎప్పుడు మాట్లాడను, కానీ నాలాగా డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు అక్కడికక్కడే అయిపోయింది, సరే ఓకే అనుకున్నాం. డెఫినెట్గా సార్ ఇంతమంది ముందర చెప్తున్నాను, సో సూన్ నాకు మ్యాక్సిమం నేను డైలీ 2 to 3 hours మాత్రం 2 hours మాత్రమే కూర్చోగలను. ఎందుకంటే పర్సనల్, ఫ్యామిలీ, జాబ్, నా వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు. సో తను, పిల్లలు అందరినీ చూసుకోవాలంటే కొద్దిగా నాకు పర్సనల్గా ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. బట్ స్టిల్ నా ఎఫర్ట్ నేను పెట్టి కొద్దిగా ఇంకా డౌట్స్ ఎక్కువ అడిగి క్లాస్లో మీ నుంచి కూడా నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి దెన్ ఓకే అనే నేను ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు డైలీ 2 hours కంటే ఎక్కువ పెట్టినా కూడా వేస్ట్ అది. ఎందుకంటే మీరు చాలా మంది చేసే మిస్టేక్ అది. ఏమవుతుంది అంటే ఓకే సార్, ఇది బిట్స్ అండ్ పీసెస్ లాగా ఉండే కంటెంట్. ఎట్లా అంటే అకౌంటింగ్ అనేది నెవర్ ఎండింగ్ అనేది అందరికీ తెలుసు. నువ్వు ఒక 1 hour కూర్చొని లేదంటే ఒక రాత్రి అంతా కూర్చొని అకౌంటింగ్ అంతా ప్రాపర్గా చేసి పొద్దున్న తీసుకొచ్చి చూడు ప్రాపర్గా చేస్తాను, ఎంట్రీస్, లెడ్జర్, టీబీ, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్, నేను ఏదో ఒక దగ్గర 0 యాడ్ చేస్తాను, లేదంటే 1ని 4 చేస్తాను, 1ని 7 చేస్తాను, నీ నెంబర్లైనా ఎగిరిపోయా లేదా? నీ 1 hour ఎఫర్ట్ అంతా పోయిందా? ఎస్. నువ్వు ఎంత చేసినా కూడా నేను ఒక చిన్న నెంబర్ మార్చేస్తే మొత్తం మారిపోతాయి కదా, నెంబర్లన్నీ తప్పులు అవుతాయి. అంటే అంతా అయిపోయిందన్నా కూడా నువ్వు మళ్ళీ బ్యాక్ టు 0 వెళ్ళిపోవచ్చు.
ఓకే అంటే సార్. ఏం సో చేస్తే ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఇంపాక్ట్ మాత్రమే నువ్వు చూడాలి. మిగతావన్నీ చేయడానికి నీకు ఎండ్ యూజర్ ఉంటాడు. ఈ డిఫరెన్స్ మళ్ళీ ఓకే. మనం పట్టుకోవాలి. డిఫరెన్స్ పట్టుకోవాలి అంటే నువ్వు కన్సల్టెంట్ అయిన తర్వాత నీ రోల్ ఏంటి, అవి మాత్రమే చూడాలి. మనం చేసేది ఏంటి, డేటా ఎంట్రీ ప్రాక్టీస్ చేస్తాం మనం చాలా మందిని. ఎంట్రీలు కొట్టేటప్పుడు ఎస్. ఫ్యాన్సీ నెంబర్లు కొట్టడము, 100, 1111, 2222 ఒకే వెండర్కి ఎంట్రీలు కొట్టడము, డేటా ఎంట్రీ కొట్టడము. ఆ చేసే ప్రాక్టీస్ ఎట్లా ఉంటుందంటే నువ్వు రేపటి రోజు ఒక ఎండ్ యూజర్కి ప్రిపేర్ అవుతున్నావు అన్న రకంగా ఉంటుంది మన ప్రాక్టీస్. ఓకే సార్. సో యాక్చువల్లీ ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా ముందుకెళ్ళాలంటే ఏ ఏ ఫార్మాట్లో మేము ప్రిపేర్ కావాలో ఒక్కసారి చెప్పగలుగుతారు? అంటే మీరు మీరు ఇప్పుడు ఏం చెప్పారో ఓకే ఫైన్, జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తాము, చెక్ చేస్తాము. సో స్లోలీ అలా ముందుకెళ్తామా, లేదంటే డే వన్ నుంచే మేము జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసి ఆ డౌట్స్ ఇనీషియల్ స్టేజ్లోనే అర్థం చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా సార్? ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి ముందు, అంటే ఎస్ఐపిలో లాగిన్ అవ్వడానికి ముందు ఫస్ట్ ఓకే. పాయింట్ నీ ఎస్ఐపి ఫికోలో కంపెనీ కోడ్. ఓకే సార్. అవునా? ఫస్ట్ కంపెనీ కోడ్ ఎస్. క్రియేట్ చేసుకుంటారు. లాస్ట్ పాయింట్ బ్యాలెన్స్ షీట్. అంతేనా? కరెక్ట్. ఈ కంపెనీ కోడ్ నుంచి బ్యాలెన్స్ షీట్ వరకు ఎస్ఐపి పక్కన పడేసాయి. ఒక కంపెనీ తీసుకో. ఒక కంపెనీలో ప్రతి నెల వాళ్ళు ఫైనాన్షియల్స్ చేస్తూ ఉంటారు కదా. మంత్ ఎండ్లో బిజీగా ఉన్నాను, ఎంఐఎస్ చేస్తున్నాను, టీబీపీఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాము, ఇవన్నీ మాట్లాడతారు కదా చాలా మంది. ఎస్ సార్. కరెక్ట్. ఒక కంపెనీలో ప్రాఫిట్ లాస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అంటే దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్లు ఎంటర్ చేస్తున్నారు కదా. చేసేటప్పుడు ఏపీ అని, జిఎల్ అని, ఏఆర్ అని, కస్టమర్ అని, వెండర్ అని, ట్యాక్స్ అని, అసెట్ అని ఏవేవో టర్మినాలజీస్ వాడతారు. నువ్వు ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్గా వెళ్తున్నావు అంటే ఇవన్నింటి గురించి నీకు బేసిక్ ఐడియా ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే. ఇవేమీ తెలియకుండా మనం ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. నువ్వు కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు 1 2 3 4 పెడతావా, 1000 పెడతావా, ఏబిసిడి పెడతావా, మనకే క్లారిటీ ఉండదు. 3 డిజిట్స్ పెడతావు, 4 డిజిట్ పెడతావు, ఏదో ఒక పేరు రాస్తావు. ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే నీ దగ్గర ఆన్సర్ ఉంటుందా నువ్వు ప్రాక్టీస్ చేసిన కంపెనీకి? కరెక్ట్. మిగతా నువ్వు చేసిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, టీ కోడ్లు అన్నీ పక్కన పడేసాయి. 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకో, 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు, నెల నుండి ప్రాక్టీస్ చేస్తున్నావు. చేసే ప్రతి రోజు, ప్రతి మూమెంట్, ప్రతి స్క్రీన్లో కంపెనీ కోడ్ అనే పదం వస్తుందా, రావట్లేదా? వస్తుంది సార్. అంటే ఎవ్రీథింగ్ నువ్వు చేసే అసోసియేట్ దానికి లింక్. ఒక కంపెనీ కోడ్ ఉంది నీది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక కంపెనీ కోడ్ చెప్పాను. నీ కంపెనీ కోడ్ ఏంటి, నీ కంపెనీ కోడ్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, అది తెలియకుండా మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. అవునా? ఏదో ఒక పేరు కరెక్ట్. పట్టుకొని స్టెప్లు కొట్టుకుంటూ పోతున్నావు. ఏ దానికి కనెక్షన్స్ లేవు. ఆ కనెక్షన్స్ లేవు కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడి నుంచి ఎటు పోవాలో ఎవరికి తెలియదు. సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా అయిపోతారు అందరూ. ఎటు వెళ్ళాలో తెలియదు, ముందుకు పోవాలో వెనకాల రావాలో, లెఫ్ట్ రైట్ ఏం తెలీదు. ఎటు చూసినా ఏం కనబడదు, మొత్తం డార్క్ అయిపోతుంది. ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. అప్పుడు నువ్వు రిపేర్ చేస్తూ రావాలి. ఓకే. రిపేర్ చేస్తూ రావాలంటే నీ ఇనిషియల్ అండర్స్టాండింగ్ అంతా వేరు. ఇనిషియల్ అండర్స్టాండింగ్ వేరు అంటే నువ్వు ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు నీ మైండ్లోకి ఏదో ఒకటి వెళ్ళింది, కంపెనీ కోడ్ అంటే ఇదని. తర్వాత నువ్వు మళ్ళీ నేర్చుకునేటప్పుడు ఓకే కంపెనీ కోడ్ అంటే ఇది కాదు ఇదా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనుకుంటావు. అంటే కంపెనీ కోడ్లోనే ఇంత డిఫరెన్స్ ఉందంటే నేను నేర్చుకున్న అన్నింటిలో ఇంకెంత డిఫరెన్స్ వస్తుందో అనే పాయింట్ వస్తుందా, రాదా? ఎస్ సార్, డెఫినెట్గా సార్, షూర్. అప్పుడేమవుతుంది, నీ పైన ఉన్న కాన్ఫిడెన్స్ ఒక్కొక్కటిగా లూజ్ అవుతూ పోతావు. అంటే నేను నేర్చుకున్నదంతా వేస్ట్ అన్న పాయింట్కి వచ్చేస్తావు. కరెక్ట్. అప్పుడేం చేయాలి, నువ్వు నేర్చుకున్న దాన్ని రిపేర్ చేస్తూ రావాలి. అది చాలా డేంజరస్. నువ్వు ప్రాపర్గా రిపేర్ చేస్తూ రాకపోతే చాలా రిస్కీ అది. ఓకే. అంటే ఇది కరెక్టా, అది కరెక్టా, ప్రతి దాంట్లో నీకు క్వశ్చన్ మార్కులు వస్తూ ఉంటాయి. ముందు ఎట్లా చేశాను కదా నేను, ఇప్పుడు ఎందుకు ఎట్లా చేస్తున్నాను అంటే కాన్ఫిగ్ సేమ్ ఉంటుంది. నువ్వు అక్కడ చేసింది ఇక్కడ చేసింది అదే స్క్రీన్, అదే టీ కోడ్. కాకపోతే అక్కడ చేసినప్పుడు లాజిక్ ఉండొచ్చు, ఇక్కడ చేసినప్పుడు లాజిక్ ఉండకపోవచ్చు. అది నీకు అక్కడ తెలియకపోవచ్చు, ఇక్కడ తెలిసి ఉండొచ్చు. ఓకే. ఇవన్నీ నీకు ఎవరు ఇస్తారు, క్లయింట్ ఇస్తాడు. అంటే నువ్వు ఒక క్లయింట్తో మాట్లాడినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకుంటావు, దాన్ని నువ్వు ఎస్ఐపిలో ఎట్లా పెడతావు, అది నువ్వు నేర్చుకోవాలి. డాక్యుమెంట్లో ఇది ఉంది, మా సార్ ఇది చూపెట్టాడు, నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకసారి చూపెట్టిన దాన్ని 4 సార్లు చూపిస్తాను అంటే డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్,
నేను నీతో నువ్వు నా ముందున్నప్పుడు రైట్ హ్యాండ్తో రాస్తావు, నేను లేనప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రాయమంటాను, రాయగలవా? నీ పేరు నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో రాయగలవా? నో, ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. అట్లాగే ఉంటుంది ఎస్ఏపి ఫికో. నువ్వు నేర్చుకున్నప్పుడు రైట్ హ్యాండ్తో రాసినట్టు ఉంటుంది, తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేస్తావు. ఓకే, అంటే నువ్వు ఏబిసిడీలు కూడా సరిగ్గా రాయడం రాదు, అట్లా నీకు రాదా అంటే అట్లా కాదు, అంటే నీ ఎఫర్ట్ అక్కడ తెలిసిపోతుంది నీకు. ఎగ్జాంపుల్ షూర్ సార్. అంటే మనకి తెలుసు, కాకపోతే నువ్వు పేపర్లో పెట్టేటప్పుడు ప్రాక్టికల్గా దాన్ని తీసుకొచ్చేటప్పుడు తడబడతావు. అంటే రియల్ టైంలో మన లెఫ్ట్ హ్యాండ్తో రాసినట్టుగా ఉంటుంది. నువ్వు నేర్చుకున్నది రైట్ హ్యాండ్లో ఉంటే నువ్వు రియల్ టైంలో వెళ్ళినప్పుడు సేమ్ కంటెంట్ అంతా అదే ఉంటుంది, కాకపోతే పెన్ లెఫ్ట్ హ్యాండ్లో వస్తుంది. ఇప్పుడు యా, తెలిసినట్టే ఉంటుంది కానీ ఇట్స్ లైక్ సమ్ వాట్, ఓ ఇలానా అలానా అని క్వశ్చన్ మార్క్ అప్పుడు జనరేట్ అవుతుంది. అప్పుడు చూసే వాళ్ళు ఏమంటారు అంటే నీకు ఏ కూడా రాయడం రావట్లేదు అంటారు. రియాలిటీ వాళ్ళకి తెలియదు కదా పాపం. అదే రైట్ హ్యాండ్తో రాయమను, నీట్గా కంప్యూటర్ కంటే నీట్గా రాస్తావు. ఎస్, ఆఫ్ కోర్స్. కానీ ప్రాక్టికల్గా ఏం కావాలి, లెఫ్ట్ హ్యాండ్తో పెన్ చేతిలో పెట్టి రాయమంటారు. అంటే నువ్వు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు అట్లా ఉంటుంది, నువ్వు క్లయింట్ ముందు ఉండాలా. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటి, నీ ముందు నీ చుట్టుపక్కల ఎవరు ఉండరు, నువ్వు చేసేది ఎవరు చూడరు, నీ మైండ్లో ఏదొస్తే అది కొట్టుకుంటూ పోతున్నావు బ్లైండ్గా. ఒక ఎంట్రీ కొడుతున్నావు, దాని ఇంపాక్ట్ ఎప్పుడైనా ఎండ్ టు ఎండ్ చూసారా? నో సార్. అంటే ఎప్పుడైనా ట్రయల్ బ్యాలెన్స్ చూసారా మీరు ఎస్ఐపిలో? నో, చూడలేదు. 12 years నుంచి ఎస్ఐపిలో అకౌంటింగ్లో వర్క్ చేస్తున్నా అన్నారు. ఆ థాట్ ఎందుకు రాలేదు మీకు, ట్రయల్ బ్యాలెన్స్ ఎట్లా వస్తుందని? టీబీ లేకుండా అకౌంటింగే ఉండదు. ఎన్నో టాపిక్లు చేసి ఉంటారు, ఎన్నో కాన్ఫిగ్లు చేసి ఉంటారు, ఆ థాట్ ఎందుకు రాలేదు మీకు? ఎస్ఐపి మీరు కన్సల్టెంట్గా చేస్తున్నారు అంటే నాన్ ఎస్ఐపిలో ఉన్న క్లయింట్ని ఎస్ఐపిలోకి పట్టుకొస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు, రోల్ అవుట్ అంటారు. ఇది ఐడియా ఉందా? ఎస్ సార్. వాళ్ళని అట్లా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ లెగసీ డేటాని, ఎగ్జిస్టింగ్ డేటాని ఎస్ఐపిలోకి పట్టుకురావాలి కదా. ఎస్. అవి ఎట్లా చేస్తారో ఐడియా ఉందా? చేశారా ఎప్పుడైనా, చూసారా ఎప్పుడైనా, తెలుసుకున్నారా ఎప్పుడైనా? నో సార్. ఇవన్నీ లేకుండా మీరు ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎవరు నమ్మరు. అవన్నీ లేకుండా అసలు మీరు ప్రాక్టీసే చేయకూడదు. అంటే మీరు రేపటి రోజు ఏ ప్రాజెక్ట్లో ఉన్నా కూడా ఫస్ట్ ఎంట్రీ పడడానికి ముందు లెగసీ డేటాని ఎస్ఐపిలో మూవ్ చేయాలి. అంటే దానికి మీకు LSMW ఉంటుంది, LTMC ఉంటుంది, మైగ్రేటోర్ డేటా ఉంటుంది, BDCలు ఉంటాయి. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎట్లా ట్రయల్ బ్యాలెన్స్ లోడ్ అవుతుంది, అసలు టీబీ అంటే ఏంటి, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ లేదు అంటే ఏఎస్ఏపి ప్రాజెక్టే లేదు, ఎస్ఐపి ఫికో ప్రాజెక్టే లేదు, టీబీ లేదు అంటే. చాలా మందికి టీబీ అంటేనే తెలియదు, టీబీ నేను చూడలేదు అంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. ఎస్. అంటే మనకే కొంచెం అనీజీగా అనిపిస్తుంది కదా, నేను చూడలేదు అని చెప్పాలంటే. మీకు హ్యాపీగా అనిపిస్తుందా ఇప్పుడు టీబీ చూడలేదు నేను అంటే? కోర్స్ కంప్లీట్ చేశాను, 12 years నాకు అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పిన తర్వాత అంటే హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీకు? అంటే సంథింగ్ ఏదో, అరే నేను ఇది కూడా నాకు ఎందుకు స్ట్రైక్ అవ్వలేదు అన్న పాయింట్ స్ట్రైక్ అవుతుందా లేదా? అఫ్ కోర్స్ సార్, డెఫినెట్లీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎండ్ యూజర్ ఆల్సో ట్రయల్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మేము వినలేదు సోఫార్. మాకు డైలీ రొటీన్ చేసే వర్క్లో మాకు మంత్ ఎండ్ యాక్టివిటీస్ అంటే మాకు ఎంత క్యాష్ వచ్చింది, ఎంత అప్లై చేసాము, కస్టమర్స్కి ఇంకా ఎంత ఇన్వాయిస్ కలెక్ట్ చేయాలి కస్టమర్స్ నుంచి, వెరీ ఫ్యూ రిపోర్టింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ కాన్సెప్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఎప్పుడు మేము యూజ్ చేయలేదు. డెఫినెట్గా మీరు అడుగుతుంటే ఈరోజు సీరియస్లీ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారని నాకు క్వశ్చన్ మార్కే ఉంది. డెఫినెట్గా సార్ అన్ఈజీగానే ఉంది. ఇట్లాంటివన్నీ కూడా మనం స్టార్టింగే పెట్టుకోవాలి. అంటే మీరు జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ముందు ఇవన్నీ చేయాలి. దీని తర్వాతే మన క్లాస్లో మనం ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. దానికి ముందు నేను ఎంట్రీ పోస్ట్ చేయను ఏ క్లాస్లో కూడా. లెగసీ బ్యాలెన్సెస్ ఎట్లా వస్తాయి, ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి, మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ ఎట్లా చేస్తారు, LSMW, LTMC, మైగ్రేటోర్ డేటాలో మాస్టర్ డేటా ఎట్లా తీసుకొస్తావు, ట్రాన్సాక్షన్ ఎట్లా తీసుకొస్తావు, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు, ట్రయల్ బ్యాలెన్స్ని ఎట్లా స్ప్లిట్ చేస్తారు, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మన క్లాసులు స్టార్ట్ అవుతాయి. దానికి ముందు నేను క్లాసెస్ చెప్పాను. ఫస్ట్ 1 month మీ ట్రైనింగ్లో నేను ఇంక్లూడే చేయను. ఎందుకంటే అలవాటు అవ్వడానికి, అర్థం అవ్వడానికి 1 month పడుతుందని నేనే చెప్పినప్పుడు డే 1 నుంచి చెప్తూ పోయి 1 month అయిపోయింది, 30% అయిపోయింది అంటే నేను మళ్ళీ మ్యానిపులేట్ చేసినట్టే కదా.
ఎస్, ఆఫ్ కోర్స్. అంటే 1 మంత్ అర్థం కాదని నేనే చెప్తున్నాను. అవేమవుతుంది, నేను కర్సర్ ఎట్టు మూవ్ చేస్తే నువ్వు అటే చూస్తావు, కర్సర్ ఎందుకు అక్కడ తీసుకెళ్ళాడు, నేను ఎక్కడ క్లిక్ చేస్తున్నాడు అని చూస్తావు. నేనేం చెప్తున్నాను అనే దానిపైన ఫోకస్ ఉండదు. ఆఫ్ కోర్స్, అగ్రీ. అంటే ఇన్ షార్ట్, నువ్వు కర్సర్ ఎట్లా మూవ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి కూడా నీ స్కిల్ సెట్ అర్థమైపోతుంది ఎస్ఐపి ఫికోలో. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్రైట్, సో ఫైన్. మచ్. షూర్. శ్రీధర్. హలో హలో, చెప్పండి, వినబడుతుంది. అలా ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే అడగండి. I am Shivaji. సార్ ఇక్కడ గుడ్ ఈవినింగ్. ఏ టాపిక్స్ కవర్ చేస్తారు మొత్తం? ఎఫ్ఐ లో ఏ టాపిక్స్ కవర్ చేస్తారు? కంట్రోలింగ్ సిఓలో ఏమేమి టాపిక్స్ కవర్? ఎఫ్ఐలో మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, సిఓలో అన్ని డీటెయిల్డ్గా కవర్ అవుతాయి, ఎక్సెప్ట్ కోపా ప్రొడక్ట్ కాస్టింగ్ బేసిక్ లెవెల్లో కవర్ అవుతాయి. ఎందుకంటే కంట్రోలింగ్కి నేను డెడికేటెడ్ బ్యాచెస్ తీసుకుంటాను. కోపా ప్రొడక్ట్ కాస్టింగ్ బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే డిస్కస్ చేస్తాను. డీటెయిల్డ్ కాన్ఫిగరేషన్ కోపా ప్రొడక్ట్ కాస్టింగ్ సపరేట్ బ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే కోపా ప్రొడక్ట్ కాస్టింగ్ మాత్రమే నేర్చుకోవాలంటే 3 నెలలు పడుతుంది. ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే ఉంటాయి క్లాసెస్? తెలుగు బ్యాచ్ వచ్చేసి ఓన్లీ సాటర్డే సండే. మీరు రెగ్యులర్గా జరిగే ఇంగ్లీష్ బ్యాచెస్ రోజు అటెండ్ అవ్వచ్చు. ఓకే, డైలీ బ్యాచెస్ కూడా ఉంటాయి, సో వాటిలో కూడా అటెండ్ అవ్వచ్చు. వాటిలో కూడా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఓకే, మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు క్లాసెస్ అటెండ్ అవుతూనే ఉంటారు. ఓకే, వాట్ ఇస్ ద క్లాస్ టైం? ఇది వచ్చేసి ఈవినింగ్ 9 o'clock కానీ లేదంటే 7:30 కానీ ఉంటుంది. నేను నెక్స్ట్ వీక్ నుంచి టైం ఫ్రీజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీకెండ్ నుంచి అందరి కన్వీనియన్స్ని బట్టి ఒక టైంని లాక్ చేస్తాం. ఈ టైంలో కనెక్ట్ అవుతాం సాటర్డే అండ్ సండే అని. వీకెండే కాబట్టి కన్వీనియంట్ టైంలో అందరికీ వీలయ్యేలాగా కనెక్ట్ అవుతాం. ఓకేనా? సార్, Yes. I am శివాజీ సార్. వినిపిస్తుందా సార్? వినబడుతుంది, చెప్పండి. సార్, ఇది ఏం లేదు సార్. ఇది ఇప్పుడు ఏజ్ పరంగా కూడా తీసుకున్నా కానీ, ఇప్పుడు ఏజ్ అయితే కనుక 38 నాది. ఈ టైంలో చేయటం ఇది కరెక్టే అంటారా సార్? పర్వాలేదంటారా? ఇప్పుడు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, బీకామ్. అందుకు సార్ ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు ఇక్కడ. ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు ఇక్కడ. ఏంటంటే మనకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకి మెజారిటీగా డొమైన్లో ఉంటుంది. దాన్ని మీరు ఏంటంటే ప్లస్ పాయింట్ లాగా మార్చుకోవాలి. ఇన్ ది సెన్స్, మీరు ఇనీషియల్గా అకౌంటింగ్ అంతా చేశాను అంటే రైట్ ఫ్రమ్ బిజినెస్ ఎంట్రీ, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ నుండి ఎంఐఎస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నింటిపైన వర్క్ చేశాను. ఓవరాల్ బిజినెస్ ఆపరేషన్స్ పైన కమాండ్ ఉంది. ఇవన్నీ మీరు ప్రొజెక్ట్ చేయాలి. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు మీరు నార్మల్గా మాట్లాడేటప్పుడు అన్ని మాట్లాడగలుగుతారు కదా. పర్చేస్ ఎట్లా జరుగుతాయి, సేల్స్ ఎట్లా జరుగుతాయి, పేమెంట్స్ ఎట్లా అవుతాయి, రిపోర్ట్స్ ఎట్లా చేస్తారు, అసెట్, ఇవన్నీ మీకు తెలుసు. ఎస్ఐపిలో వచ్చినా కూడా ఇవే చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీలోనే మీరు ఒక ఫైనాన్స్ మేనేజర్గా చేస్తున్నారు, అకౌంట్స్ మేనేజర్గా చేస్తున్నారు, మీరు ప్రెసెంట్ టాలీయో, ఒరాకిలో ఇంకేదో వాడుతున్నారు. మీ కంపెనీ ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు ఫైనాన్స్ హెడ్, అకౌంట్స్ హెడ్, నేను కన్సల్టెంట్ని. నాకు రిక్వైర్మెంట్ అంతా మీరే కదా ఇవ్వాలి. మీరు చెప్పిందే కదా నేను ఎస్ఐపిలో ఇంప్లిమెంట్ కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే మీరు చెప్తేనే కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాడు. ఇప్పుడు అదే కన్సల్టెంట్గా మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? మీరు కన్సల్టెంట్కి ఏదైతే చెప్తారో దాన్నే
కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ప్లేస్ చేసి ఎస్ఐపి టర్మినాలజీస్ వాడి మాట్లాడాలి. ఎస్ సార్. ఆటోమేటిక్గా మీరు మాట్లాడేటప్పుడు ఆ డిఫరెన్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అపోజిట్ పర్సన్ ఫీల్ అయిపోతాడు ఇమీడియట్గా, ఓకే హీఈస్ ఫ్రమ్ కోర్ అకౌంటింగ్, కన్సల్టింగ్లో కూడా వర్క్ చేశాడు, వీళ్ళని తీసుకుంటే నేను క్లయింట్తో ఇంటరాక్ట్ చేసేటప్పుడు, క్లయింట్ ప్లేస్కి పంపించేటప్పుడు, క్లయింట్ మీటింగ్స్లో క్లయింట్ని హ్యాండిల్ చేయగలడు. అంటే ఒక యూజర్ మాట్లాడేటప్పుడు నువ్వు అర్థం చేసుకోగలగాలి. నాకు కాన్ఫిగరేషన్ మాత్రమే వచ్చు అంటే యూజర్ కాన్ఫిగరేషన్ అడగడు కదా. ఎస్ సార్. అవును సార్. యూజర్ ఏం చేస్తాడు, నేను ఎంట్రీ చేస్తున్నాను, వెండర్కి ఇది చేయాలి, కస్టమర్కి ఇది చేయాలి, అసెట్లో ఇది రావాలి, ఇది రావట్లేదు అంటాడు. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా నువ్వు రెస్పాండ్ అవ్వాలి. అడిగిన ప్రతిసారి కొంచెం టైం ఇవ్వు, ఒక 5 నిమిషాల్లో చెప్తాను అని వెళ్తూ ఉంటే డౌట్ వస్తుంది కదా, ఎందుకని 5 అడిగినా మళ్ళీ చెప్తా అంటున్నాడని. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయి అంటే ఆన్ ది స్పాట్ మీరు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. లైవ్లో ఉంటారు, కాల్లో, మీటింగ్లో, క్లయింట్ ముందర కూర్చొని ఉంటారు, గూగుల్ చేయలేరు, ఎవరిని అడగలేరు, స్పాంటేనియస్గా మాట్లాడాలి, లేదంటే రాదని ఒప్పుకోవాలి. ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు నేర్చుకునేటప్పుడే ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు నేను. ఇవి కూడా రికార్డింగ్ కూడా పంపిస్తారా సార్ మీరు? రికార్డింగ్స్ క్లాస్ అయిన తర్వాత షేర్ చేస్తాను. ఎస్ సార్. ఓన్లీ సాటర్డే అండ్ సండే. టైమింగ్స్ ఏ టైం అని ప్లాన్ చేస్తున్నారు సార్? ఐదర్ 7:30 కానీ లేదంటే నైట్ 9 o'clock కానీ కనెక్ట్ అవుతాం. అంటే నెక్స్ట్ వీకెండ్ నుంచి టైం ఫ్రీజ్ చేస్తాం మనం. 1 or 2 weekends, ఫస్ట్ 2 weeks అట్లా ఫ్లెక్సిబుల్ టైంలో కనెక్ట్ అవుతాము. దాని తర్వాత ఒక ఫిక్స్డ్ టైంని ఫ్రీజ్ చేసి ఆ టైంలోనే కనెక్ట్ అవుతాం, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సేమ్ ఇదే ప్లాట్ఫామ్ మీద సార్ మీకు క్లాస్ కూడా రన్ అయ్యేది? ఇదే ప్లాట్ఫామ్. ఓకే సార్. సార్ సెషన్ డ్యూరేషన్ 2 hours ఉంటుంది ఎవ్రీ సెషన్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్వశ్చన్స్, కన్ఫ్యూజన్స్? సార్ నేను సునీల్నే మాట్లాడుతున్నా సార్. సార్ ఇట్స్ లైక్ ఎవ్రీ సాటర్డే సండే 2 hours అంటే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి సార్? మనం రెగ్యులర్గా వెళ్ళినా కూడా డైలీ 1 hour ఉంటుంది. మీరు ఈ క్లాసెస్తో పాటు డైలీ జరిగే ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతారు. మార్నింగ్ ఎన్ని గంటలకు ఉంటుంది సార్? మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 7:30, నైట్ ఈవినింగ్ డైలీ బ్యాచ్ వచ్చేసి నైట్ 9 o'clock. వీక్ డే బ్యాచెస్. మీరు ఈ వీకెండ్ దాంట్లో వినేది మనం ముందుగా అనుకున్నట్టుగా మనకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి మాత్రమే. మీరు దీనితో పాటు రెగ్యులర్గా జరిగే ఇంగ్లీష్ బ్యాచెస్ కూడా వింటారు. అవి నేను ఈ బ్యాచ్లో తెలుగులో కూడా చెప్తాను మీకు. అదేమవుతుందంటే మీకు ప్రతి టాపిక్ మినిమం 2-3 సార్లు వింటూ వస్తారు. ఓకే. అదే టాపిక్ ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్కలాగా చూపిస్తాను నేను. అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ 1 month మాకు సాటర్డే సండే ఉండి ఆఫ్టర్వర్డ్స్ రెగ్యులర్గా మాకు మార్నింగ్ నాకు ఫీజిబుల్ టైం మార్నింగే దొరుకుతుంది సార్. సో ఆ టైంలోనే మీరు ఇంటిమేట్ చేస్తారా మాకు ఈ రేపటి నుంచి మార్నింగ్ జాయిన్ కాండి ఇంగ్లీష్ బ్యాచెస్? లేదు, ఇంగ్లీష్ బ్యాచ్ రోజు ఉంటుంది. మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత రైట్ ఫ్రమ్ దట్ డే మీరు జాయిన్ అవ్వచ్చు. నేను తీసుకునే ప్రతి సెషన్ అటెండ్ అవ్వచ్చు. మీ ఇంటెన్షనే నేర్చుకోవడము. ఓకే, గో హెడ్ సార్. గుడ్. సారీ. మీరు జాయిన్ అయ్యే పర్పస్ సబ్జెక్ట్ నేర్చుకోవడము, జాబ్ కొట్టడం. కరెక్ట్. రైట్. దానికి మీరు ఈ బ్యాచ్కి మాత్రమే పే చేశారు, ఈ బ్యాచ్ మాత్రమే వినాలనే రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. ఇందులో మీరు రెగ్యులర్గా కంటిన్యూ అవుతారు. అంటే మీ ఫ్లో ఇక్కడ రెగ్యులర్గా ఉంటుంది. ఈ వీకెండ్ ఏం చెప్పాను, నెక్స్ట్ వీకెండ్ అంతా కంటిన్యూషన్ ఉంటుంది. దీనితో పాటుగా ఇప్పుడు కొంతమంది మీరు ఉన్నారు, ఆల్రెడీ ఎస్ఐపి అవేర్నెస్ ఉంది, మీరు ఆల్రెడీ బయట ట్రైన్ అయ్యారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. మీరు ఆన్ గోయింగ్ ఇంగ్లీష్ బ్యాచెస్ అంటే రెగ్యులర్గా జరిగే బ్యాచెస్ కూడా విన్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మీరు డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, డిఫరెంట్ పీపుల్తో మాట్లాడుతూ ఉంటారు, కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. అంటే మీ నాలెడ్జ్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది, మీకు డిఫరెంట్ ప్రాక్టికల్ పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి. ఓకే, షూర్ సార్. ఓకే, మీ కోర్స్ వచ్చేసి వీకెండ్లో ఇక్కడే కంప్లీట్ అవుతుంది. సారీ సార్, వీకెండ్? మీరు
ఈ వీకెండ్ తెలుగు బ్యాచెస్ లోనే మీ సిలబస్ నేను చెప్తాను. అడిషనల్ గా మీరు డైలీ అటెండ్ అయ్యేది యాడ్ ఆన్ క్లాసెస్, అడిషనల్ క్లాసెస్ అవంతే. ఓకే. ఇక్కడ ఏం చెప్తారో వీకెండ్ క్లాసెస్లో ద సేమ్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ కంటిన్యూ ఇన్ ద డైలీ క్లాసెస్. అది డిఫరెంట్ బ్యాచ్, మీరు అందులో కూడా అటెండ్ అవ్వచ్చు. ప్యారలల్ గా 2-3 బ్యాచెస్ కూడా మీరు వినొచ్చు. ఓకే సార్, షూర్ సార్. ఇన్ షార్ట్, ఒక టాపిక్ ని మీరు తెలుగులోనూ వింటారు, ఇంగ్లీష్ లోనూ వింటారు, అంటే మీకు బెటర్ గా క్లారిటీ వస్తుంది. ఓకే సార్. అక్కడ మనం చేసే కంపెనీ కోడ్స్ వేరు ఉంటాయి, ఇక్కడ చేసే కంపెనీ కోడ్స్ వేరు ఉంటాయి. అక్కడ నేను చూపెట్టే ఎగ్జాంపుల్స్ సినారియోస్ వేరు, ఇక్కడ చూపెట్టే ఎగ్జాంపుల్ సినారియో వేరు. ఏ 2 బ్యాచ్లోనూ కూడా ఒకేలాగా చెప్పను. ఓకే. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ విన్నప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఓ అక్కడ ఇలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు. ఎందుకు అంటే రేపటి రోజు మీరు రియల్ టైంలో ఉన్నా కూడా క్లయింట్కి రిక్వైర్మెంట్ మారుతూ పోతుంది. ఓకే. ఓకే సార్, షూర్ సార్. సార్ అలాగే రెజ్యూమ్ ప్రిపరేషన్ కి మీరు ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా సార్? ఏదైనా మాస్టర్ కాపీ లాగా ఏదైనా శాంపిల్ Sample రెజ్యూమేస్ copy నేను కానీ. షేర్ చేస్తాను. మీ రెజ్యూమే ప్రిపేర్ చేసిన తర్వాత నాకు షేర్ చేస్తే నేను మీకు రివ్యూ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి, ఏం మార్చాలి ఏం మార్చకూడదు అనేది గైడ్ చేస్తాను. Yes, sir. కావాలి అలాగే అనుకుంటే material మాక్ అనేది ఇంటర్వ్యూ ఏమైనా కూడా తీసుకుంటాను. మెటీరియల్ అంటూ ఏముండదు, నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎక్సెల్లో రాస్తాను మనం ఏం చేస్తున్నాం అనేది. Hmm. మనం డిస్కస్ చేసే మేము సినారియోస్ practice కానీ చేసేటప్పుడు అది రిఫర్ చేస్తే చాలు. కాన్ఫిగరేషన్ స్క్రీన్ sir, షాట్స్, మేము practice కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ బేసిక్స్ అప్పుడు మాత్రమే చూపిస్తాను. దాని తర్వాత అంతా లాజికల్ గా తీసుకెళ్తాను. అంటే మీరు Yes, sir. కాన్ఫిగరేషన్ కి అలవాటు పడకుండా తీసుకెళ్తాను. అంటే Yes, sir. డిపెండెన్సీ తీసేస్తాను. తర్వాత నేను మాట్లాడితే మీరు విని అర్థం చేసుకుని చేయగలగాలి. అప్పుడే మీరు నేర్చుకున్నట్టు. క్లాస్ Yes. అంతా విని ఇప్పుడు మేము నేను practice ఇచ్చిన చేసేటప్పుడు డాక్యుమెంట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఓన్ గా ఒక సినారియో తీసుకొని ఇది చేయాలంటే మనకి ఏం కాన్ఫిగరేషన్ చేయాలి అది ఆటోమేటిక్ గా మీరు ఆలోచించగలుగుతారు. ఆ లెవెల్కి వచ్చేస్తారు. ఎస్ సార్, ఎస్ సార్. అప్పుడు మెకానికల్ గా మైండ్ సెట్ అనేది అలవాటు అవుతుంది. ఎస్ సార్, కరెక్ట్. ఎస్ సార్. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాగే మేము కూడా సాఫ్ట్ కాపీ అనేది స్నాప్ చాట్ తీసుకుని మేము ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే కదా సార్? అది అంతే అంతే. నేను ఏదైతే ఎక్సెల్ షీట్ క్లాస్ లో అప్డేట్ చేస్తానో దాంట్లో సినారియో ఉంటుంది. అంటే మనం ఏం సినారియో చేసాము, ఏం సెట్టింగ్స్ చేసాము, ఎట్లా టెస్ట్ చేసాము, ఏమేమి రిపోర్ట్స్ చూసాము, వాల్యూస్ ఎట్లా వచ్చాయి, అకౌంటింగ్ ఇంపాక్ట్ ఎక్కడెక్కడ వచ్చింది, ఇవన్నీ ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఎస్ఐపిలో వెళ్ళడానికి ముందు ఒక సినారియో ప్రాక్టికల్ గా ఎక్సెల్ లో రాస్తాను. సినారియో ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి, వాల్యూస్ ఎక్కడ రావాలి, ఏమేమి ట్రిగర్ అవ్వాలి, సేమ్ థింగ్స్ చేయాలి అంటే మనం ఏం కాన్ఫిగ్ చేయాలి, సినారియో బట్టి కాన్ఫిగ్ చేస్తాను. మొత్తం కాన్ఫిగరేషన్ చేసి దాన్ని ఒకసారి చూపెట్టి అయిపోయిందని చెప్పను. ఒక టాపిక్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తాము. ఎందుకంటే రేపటి రోజు మీరు ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు అట్లాగే వర్క్ చేస్తారు. ఇక్కడ మీరు నేర్చుకునేటప్పుడు కూడా అట్లాగే చూపిస్తాను. అలాగే మన క్లాస్ జరిగేటప్పుడే ఎర్రర్స్ ఏవైనా కనుక వస్తే ఇమీడియట్లీ మీరు అక్కడే చూపిస్తారు. అంతే కదా సార్? అది నేను కాన్ఫిగ్ చేసే ప్రతిదీ ఎర్రర్ బేస్డే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏవైతే ఎర్రర్లు వస్తాయో మాక్సిమం ఎర్రర్స్ నేను మీకు చూపెట్టేటప్పుడే ఎర్రర్స్ పట్టుకొచ్చే చూపిస్తాను. ఎర్రర్లు నేను తీసుకొస్తాను, ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెప్తాను, మనం ఎక్కడ మిస్టేక్ చేసాము, చేసేటప్పుడు ఈ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకొని చేయాలని చూపిస్తాను. సో దట్ రేపటి రోజు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అదే ఎర్రర్ మీకు వస్తే ఎందుకు వచ్చిందో మీకు అర్థం అవ్వాలి. వెళ్ళి గూగుల్ కొట్టద్దు. ఆ ఎర్రర్స్ అన్ని మాక్సిమం పాసిబుల్ ఎర్రర్స్ ఏవైతే వస్తాయో, ఎక్కడెక్కడైతే మనం రాంగ్ గా ఆలోచిస్తామో అవన్నీ నేను క్లాస్లోనే చెప్తాను. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాన్ఫిగరేషన్ చేసి ఏ ఎర్రర్ లేకుండా 100% అవుట్పుట్ చూపెట్టను. ఫస్ట్ అన్ని ఎర్రర్లు తీసుకొని వచ్చి ఎర్రర్లు ఎందుకు వస్తున్నాయి, ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నీ రిక్వైర్మెంట్ నువ్వు సరిగ్గా తీసుకోలేదు. ఎర్రర్ రాకుండా నువ్వు చేయాలంటే ఫస్ట్ నీకు రిక్వైర్మెంట్ సరిగ్గా ఉండాలి. రిక్వైర్మెంట్ సరిగ్గా ఉండాలంటే నీకేం తెలియాలి. బ్యాక్వర్డ్ వెళ్తాను నేను, రివర్స్ వేలో వెళ్తాను మనం. సో దట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేరుగా కాన్ఫిగరేషన్ చేయకుండా ఎక్సెల్ షీటో పెన్ పేపర్ పట్టుకొని నేనేం చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే క్లాస్లో నేను చెప్పినప్పుడు ఆల్రెడీ చూసారు కదా ఫ్లో. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీ ఓన్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవాలి. ఓకే, నా క్లయింట్కి సంబంధించి ఇది సినారియో, ఇది రిక్వైర్మెంట్, దీన్ని నేను ఎస్ఐపిలో తీసుకురావాలి. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి.
అప్పుడు మీరు చేయగలుగుతున్నారా లేదా, ఎక్కడ ఆగుతున్నారు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చేసింది చేసినట్టు మీరు దింపేస్తే మీకు నేను చేస్తే వచ్చింది అంటే మీరు చేస్తే కూడా వస్తుంది. అక్కడ మీరు నేర్చుకున్నది ఏం లేదు, నేను చేసిన దాన్ని కాపీ కొట్టారు. అక్కడ ఒకసారి కాపీ కొట్టి మీరు ఓన్ సినారియో పెట్టినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు కదా మీరు నన్ను నెక్స్ట్ సెషన్లో కానీ అదే సెషన్లో కానీ డౌట్స్ అడగడానికి, క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడే నేను మీకు చెప్పొచ్చు, ఇట్లా కాదు ఇట్లా. కంటెంట్ కూడా ఇలాగే కదా సార్, సేమ్. ఫస్ట్ ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, సెకండ్ వన్ గ్లోబల్ సెట్టింగ్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, శాంపుల్ డాక్యుమెంట్. అట్లా పోవద్దు మీరు. అవన్నీ కలిపి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. బేసిక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ పారామీటర్స్, అసైన్మెంట్లు, డెఫినేషన్లు ఇట్లా నేర్చుకోవద్దు. ఇవి మాట్లాడితే మళ్ళీ బయట ఎక్కడ నేర్చుకున్నామని అడిగిస్తారు. ఒకే పదం బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అనాలి. దాని తర్వాత మొత్తం బిజినెస్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ అనాలి. బేస్ లైన్, బిజినెస్ ప్రాసెస్ రెండే కాన్ఫిగరేషన్లు. కంపెనీ కోడ్లు, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ అన్ని బేస్ లైన్లో వెళ్ళిపోతాయి. అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ అవ్వడానికి ముందు ఏమేమైతే సెట్టింగ్లు చేస్తారో అవన్నీ బేస్ లైన్ కింద వెళ్ళిపోతాయి. దాన్ని మళ్ళీ మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని, అందులో మళ్ళీ డెఫినేషన్ అని, అసైన్మెంట్ అని, ఎస్పీఆర్ఓ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్ ఇవన్నీ ఎక్కడ ఎవరితో చెప్పొద్దు. అవి ఎవరు చెప్తారంటే నేర్చుకున్న వాళ్ళే చెప్తారు. కొన్ని మనం బిజినెస్ ప్రాసెస్. ఓకేనా? ఓకే సార్, క్లారిటీ వచ్చింది సార్. ఇది సార్ అండ్ మీరు టోటల్ ఈసీసీ చెప్తారా, S4 రెండు కూడా కలిసి చెప్తారా? ఈసీసీ చెప్పాను, S/4HANA 2022 వర్షన్. నేను ఏదైతే క్లాస్లో చూపిస్తున్నానో, ఎక్కడెక్కడైతే నేను ఈసీసీ గురించి మాట్లాడానో అవన్నీ ఈసీసీలో S/4HANAలో అట్లాగే ఉంటాయి. ఎక్కడెక్కడైతే చేంజెస్ ఉన్నాయో నేను క్లాస్లో ఏదైతే చేస్తానో అవన్నీ S/4HANA 2022 వర్షన్లో చూపిస్తాము. ఎక్కడైతే నేను ఈసీసీ గురించి మాట్లాడానో అవన్నీ ఈసీసీలో కూడా అట్లాగే ఉంటాయి. ఎక్కడెక్కడైతే మనకి చేంజెస్ ఉన్నాయో ఆ సెట్టింగ్ని 2 స్క్రీన్స్ సైడ్ బై సైడ్ పెట్టి ఈసీసీలో S/4HANAలో ఒకేసారి చూపిస్తాను. అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే, ఈసీసీలో ఇట్లా ఉంది, S/4HANAలో ఇట్లా ఉంది. ఓకే, కరెంట్ బిజినెస్ ఏవైతే యూజ్ చేస్తున్నారు సో అదే మీరు చెప్తారు. కరెక్ట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్, క్లారిఫికేషన్స్? సార్ రెజ్యూమ్ అప్లోడ్ ఏ టైంలో చేయొచ్చు అంటారు? ఎంత 1-2 months 3 months? రెజ్యూమే అప్లోడ్ ఎన్ని రోజులకు అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేయడము, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం అనేది కంప్లీట్గా ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు, ప్రాక్టీస్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు అనుకుంటే 2nd month 3rd month నుంచి పెట్టేయచ్చు. అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఎంతవరకు మాట్లాడగలుగుతున్నాము అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం రెజ్యూమే అప్లోడ్ చేయడానికి మన కోర్స్కి సంబంధం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏమవుతుంది, 3 నెలలైనా 6 నెలలైనా ఆ కాన్ఫిడెన్స్ రాదు. మనకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో, ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్ ఫీల్ అవుతామో, నేను ఇప్పుడు మాట్లాడగలను, అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలను, ట్రై చేస్తాను అన్నప్పుడు రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు. అంతేగాని కోర్స్ మనకి నెక్స్ట్ మంత్ అయిపోతుంది, స్టార్ట్ చేయండి, అప్లోడ్ చేయండి అన్న ఫోర్స్ నేను చేయను. మీకు ఎప్పుడు ఆ కంఫర్టబుల్, ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడే అప్లోడ్ చేయాలి. కావాలంటే దానికి ముందు మాక్ ఇంటర్వ్యూ తీసుకోమంటే నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. సార్ ఇప్పుడు మార్నింగ్ ఏ బ్యాచ్ రన్ అవుతుంది సార్? మార్నింగ్ ప్రెసెంట్ BRS నడుస్తుంది. నో ఐ మీన్ బ్యాచ్ 5, 6, 4. ఓకే. అండ్ మళ్ళీ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? 1.5 month పడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ వీకెండ్ బ్యాచ్ ఇంకో 1 month అయిపోయేసరికి అది స్టార్ట్ అవుతుంది, రైట్? అప్పుడు మీరు దాంట్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు ఫస్ట్ నుండి. అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎస్. సో అది మళ్ళీ బ్యాచ్ 5 అవుతుంది. అది 7:30 AM ఉంటుంది. మార్నింగ్ బ్యాచ్ ఎప్పుడు మార్నింగ్ 7:30గా ఉంటుంది.
ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి ఆల్వేస్ నైట్ 9 o'clockకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నేను వర్క్ చేస్తాను, నా ఆఫీస్ అవర్స్ తర్వాత ఆఫీస్ అవర్స్కి ముందు మాత్రమే క్లాస్ తీసుకుంటాను నేను. ఓకే. మార్నింగ్ 7:30. ఓకే సార్. మార్నింగ్ 7:30 7:30 to 8:30 మార్నింగ్ ఓకే. 1 hour. 1 hour. నైట్ వచ్చేసి 9 o'clock నుంచి 10, 10:30, 11, 11:30 వరకు కూడా ఉంటాను. అంటే టాపిక్ని బట్టి, క్వశ్చన్స్ని బట్టి, డౌట్స్ని బట్టి ఎక్స్టెండ్ అవుతుంది నైట్ కాబట్టి. సో కొన్నిసార్లు ఎక్స్టెండ్ అవుతుంది సెషన్. సో మార్నింగ్ స్ట్రిక్ట్గా ఆన్ టైం క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సార్ నాకు ఒకే డౌట్ సార్, సారీ టు ఇంటరప్ట్. మీరు వీకెండ్ క్లాసెస్ ఉన్నాయన్నారు కదా సార్, మార్నింగ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు మాకు ఇంటిమేట్ చేస్తారా 7:30 to 8:30 అని? జాయిన్ ఇంటిమేట్ చేస్తాను. కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తారు కదా సార్? చెప్తాను. ఓకే ఓకే, షూర్ షూర్ సార్. దాంట్లో ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎట్లాంటి కండిషన్స్ ఉండవు, ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎట్లాంటి అడిషనల్ పేమెంట్ ఉండదు. షూర్ సార్. ఓకేనా? ఓకే సార్. యా. హలో సార్. హాయ్ సార్. దిస్ ఇస్ నిక్ సార్. యా నిక్సన్. హలో. హాయ్ సార్. చెప్పండి. సో సార్ ఇన్స్టాల్మెంట్ ఏదండి? మీ ఫీజు ఫీజు వచ్చేసి 2 installments లో పే చేయాలి. అంటే జాయిన్ అయ్యేటప్పుడు హాఫ్ అమౌంట్ పే చేయాలి, 1 month తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. ఓకే. సో నేను ఫికో కోర్స్ తీసుకుండే సార్, సేమ్ యాజ్ సునీల్ ఎట్లా అయితే చెప్పిండు, సేమ్ సినారియోస్ అన్నమాట. సో అది ECC 6 వర్జన్ మీద నేను నేర్చుకున్నా. సో మీ వీడియోస్ అన్ని ఫాలో చేసి S4 HANA మీద కంపేర్ చేసి కొంచెం మీకు మెసేజ్ కూడా చేసింది. సో జాయిన్ అవుతామని మీకు మెసేజ్ చేసింది. సో మీరు తెలుగు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనగానే సరే అని చెప్పి ఇంట్రెస్టెడ్ ఉండి. ఓకే. డౌట్స్ ఏం లేవు సార్. మీరు వాళ్ళ వీళ్ళ డిఫరెన్స్ కన్నా మీది కొంచెం నాకు చాలా క్లియర్ అండ్ క్లారిటీ గా కనిపించింది. సో ఈచ్ అండ్ సినారియోస్ ఎట్లా అంటే వాళ్ళు జస్ట్ SAP లా ఏమేమి చేస్తారు అదే చెప్పారు, కానీ మీరు SAP అంటే ఏంది అంటే మొత్తం ఓవరాల్ స్ట్రక్చర్ ఎడ్యుకేట్ చేశారు. సో దాన్ని బట్టి నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఓకే. అంతే సార్. డౌట్స్ ఏం లేవు నాకు. సో జస్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో అని చెప్పి ఒకసారి కనుక్కున్నామని. ఇనిషియల్ గా హాఫ్ పే ఓకే చేయాల్సి సార్. ఉంటుంది జాయిన్ అయ్యేటప్పుడు. రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 1 month తర్వాత పే చేయాల్సి ఓకే ఉంటుంది. డన్. ఓకే, థ్యాంక్స్. ఓకేనా? యా. ఆల్ రైట్, ఫైన్ దెన్. సో రేపు మళ్ళీ ఇదే టైంకి కనెక్ట్ అవుదాం. 7:30 ఇండియన్ టైంకి రేపు కనెక్ట్ అవుదాం. ఓకే, గుడ్ నైట్. షూర్ సార్. బాయ్ ఎవరీవన్. థ్యాంక్